పర్సన్ ఈ సర్వర్ ఉంటాడు. ఏ సర్వర్ ఇది? లైనిక్స్ సర్వర్, రైట్? హూ ఇస్ దిస్ గాయ్? ఎవరుంటారు ఇక్కడ? సో ద వెబ్ కంటెంట్ అండ్ వెబ్, ఎస్, వెబ్సైట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్ బాస్. ఓకే, ఓకే, గుడ్. సో ఉంది ఈ సర్వర్ లో వెబ్ అప్లికేషన్స్ టోటల్ గా ఇది వెబ్ కంటెంట్ ఉంది. సో మై ఫ్రంట్ ఎండ్, yes, code is available inside this place. My screens or whatever it is, my web pages are available in this place. This is my server. బట్ ఈ వెబ్ పేజెస్ ని, ఎస్, నేను ఇక్కడ ఉన్నాను. నేను రిక్వెస్ట్ సెండ్ చేశాను. బట్ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఈ కంటెంట్ అనేది డైరెక్ట్ గా మనకి డిస్ప్లే చేసే వ్యక్తి ఎవరు? ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ? ఇక్కడ ఈ పర్సన్ HTTPD, HTTPD. HTTPD. హెచ్టిటిపిడి, ఆర్ యూ Nginx. కెన్ సే Nginx, or you can say IIS. IIS అంటే వీళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు హెచ్టిటిపిడి, ఎంజినిక్స్, వీళ్ళు అందరూ ఏం చెప్పారంటే, బాబు మమ్మల్ని ఇన్స్టాల్ చేయి, ఇక్కడ ఈ మిషన్ లో నన్ను ఇన్స్టాల్ చేయి, నా పేరు హెచ్టిటిపిడి, నా పేరు ఎంజినిక్స్. ఇన్స్టాల్ చేసిన తర్వాత మేము ఒక ఫోల్డర్ ఇస్తాం. ఆ ఫోల్డర్ లోపల మాత్రమే ఈ వెబ్ పేజెస్ అనేది డిప్లాయ్ చేసేసి అన్నాడు. ఓకే, ఆ ఫోల్డర్ లోపల అంటే ఇతను ఒక ఫోల్డర్ ఇచ్చాడు, రైట్? మరి సార్ ఇప్పుడు మీరు చెప్పింది మాకు హెచ్టిటిపిడి చెప్పారు, బట్ వాట్ అబౌట్ ఎంజినిక్స్? ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ హెచ్టిటిపిడి అండ్ ఎంజినిక్స్? ఉంది, డిఫరెన్స్ ఉంది. బట్ ఎనీవే, మొత్తం వీళ్ళందరూ IIS అయినా, ఎంజినిక్స్ అయినా, హెచ్టిటిపి అయినా ఇవంతే. అయితే మనకి చాలా ఓల్డ్ లో, అంటే ఓల్డ్ కాలంలో మనకి జెట్టి అనేది కూడా ఉంది బాస్. జెట్టి దాని పేరు. సరే, అది కూడా పక్కన పెడితే మనం ఇంతవరకే చూద్దాం. సరే, చాలా ఉంది, అది ఓల్డ్ స్టోరీ. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఫస్ట్ పాయింట్ హెచ్టిటిపిడి, ఎంజినిక్స్. ఇప్పుడు ప్రజెంట్ మంచిగా ఇంపార్టెంట్. ఆ తర్వాత IIS. IIS, ఓకే. సరే, ఇప్పుడు యాక్చువల్గా హెచ్టిటిపి అనేది ఏంటి? ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ అంతే. హెచ్టిటిపిడి ఈజ్ అ సాఫ్ట్వేర్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై యూజింగ్ సి లాంగ్వేజ్, అంతే. బై యూజింగ్ సి లాంగ్వేజ్ అంటే ఏంది? హెచ్టిటిపిడి, రైట్. తర్వాత ఎంజినిక్స్, రైట్? ఎస్, ఓకే. ఎంజినిక్స్, ఐఎన్ఎక్స్ బాస్. ఎంజినిక్స్, రైట్. ఆ తర్వాత IIS. ఓకే, బాగుంది. అయితే హెచ్టిటిపిడి అనేది మనకి, ఎస్, రిటర్న్ బై యూజింగ్ సి లాంగ్వేజ్ బాస్, which was created by using C language, but Nginx was created by C language also. Yes, yes. Sir, Mari, IIS was created by C++. They are using C++ to create a IIS. Software, na? Yes, yes, software total ga. Nginx is a software and HTTPD is a software, right? సో IIS ఈజ్ ఏ సాఫ్ట్వేర్, రైట్? అయితే కొంచెం ఇంకోటిగా ముందుకేసి వాళ్ళు ఏమన్నారంటే వెబ్ సాఫ్ట్వేర్ అని పిలుస్తున్నారు. వెబ్ సాఫ్ట్వేర్, ఎస్, వెబ్ సాఫ్ట్వేర్, వెబ్ సాఫ్ట్వేర్, వెబ్ సాఫ్ట్వేర్. సో మనకి ఈ వెబ్ సాఫ్ట్వేర్ ఇది ఒక మనిషిలాగా, ఏజెంట్ లాగా మనకు పనిచేసి పెడుతూ ఉంటుంది ఇక్కడ మన సర్వర్లో. అయితే వెన్ ఎవర్ యూ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ వెబ్ సాఫ్ట్వేర్, దే క్రియేట్ a folder structure inside our server. Whenever we install any package inside a Linux machine, by default automatically this web software creates a folder structure. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ లోపల మాత్రమే, ఎస్, మనం ఈ వెబ్ పేజెస్ ని డిప్లాయ్ చేయాలి. అదర్వైజ్ దానికి తెలియదు హే హూ ఆర్ యూ అనేది. ఎందుకంటే మనకి రిక్వెస్ట్ అనేది ఇలా వస్తూ ఉంటుంది, హెచ్టిటిపి రిక్వెస్ట్, హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ మనకు తెలుసు ఆల్రెడీ. ఇలా రిక్వెస్ట్ వస్తున్నప్పుడు ఎస్ తీసుకొని, ఎస్, మళ్ళీ దానికి రెస్పాన్స్ ఇచ్చే బాధ్యత కూడా ఇతనే తీసుకుంటాడు. కాబట్టి మనం ఇతను చెప్పినట్లు మనం చేయాలా. అయితే ఇప్పుడు సపోజ్, సార్, ఇప్పుడు సపోజ్ మనం ఈ లైనిక్స్ మిషన్ లో లెట్స్ ఏ హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేసాం. ఓకే, హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేసిన వెంటనే మనం తెలుసు మనకు ఆల్రెడీ index.html అనేది ఒక పేజ్ చేసేసి వెబ్ పేజెస్ అన్ని దాంట్లోకి వేసేసాం, రైట్? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? హెచ్టిటిపిడి. అయితే హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసిన వెంటనే అది ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ మనకి ఇచ్చింది. ఏంటి ఫ్రెండ్స్ అది? /var. హెచ్టిటిపిడి, ఇదేమో ఎంజినిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లినక్స్ లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే హెచ్టిటిపిడి అనేది మనం ఇన్స్టాల్ చేసిన వెంటనే అది లొకేషన్ ఇచ్చింది, రైట్? బాబు, నీ కంటెంట్ అంతా ఇక్కడ డిప్లాయ్ చేయమ్మా అని. ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేసిన వెంటనే అదొక లొకేషన్ ఇచ్చింది, బాబు నీ కంటెంట్ అంతా ఇక్కడ ఇన్స్టాల్ చేయమ్మా అని, రైట్, రైట్.
సో ఇప్పుడు ఇక్కడ హెచ్టిటిపిడి లొకేషన్ ఎక్కడ ఇచ్చింది అంటే బాబు ఈ స్లాష్ వేర్, ఓకే, తర్వాత డబ్ డబ్ డబ్, తర్వాత హెచ్టిఎంఎల్ ఇట్లా. సో దీని లోపల ఎస్ మన కంటెంట్ డిప్లాయ్ చేయమని చెప్పాడు. ఓకే, ఎవరు? హెచ్టిటిపి వాడు, రైట్, ఈ పర్సన్. అది నన్ను గనుక వాడితే ఇలా చెయ్యి అన్నాడు. ఓకే, బట్ వాట్ అబౌట్ ఎంజినిక్స్? ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, తప్పకుండా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు వాడు ఖచ్చితంగా. సో ఎంజినిక్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేస్తే దాని లొకేషన్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. సో ఇఫ్ యూ ఇన్స్టాల్ ద ఎంజినిక్స్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ లినక్స్ మిషన్, it also create a folder structure, but the folder structure is available in which place, boss? Yes, /usr. అరే ఏంటిది? యుఎస్ఆర్. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్, ఎస్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా, ఎస్హెచ్ఏఆర్ఈ షేర్, షేర్, ఎస్హెచ్ఏఆర్ఈ షేర్, షేర్. ఓకే, ఆ తర్వాత షేర్ తర్వాత ఎంజినిక్స్, ఎంజినిక్స్, ఎంజినిక్స్ ఇది ఫోల్డరా? ఫోల్డరే ఎంజినిక్స్. ఆ ఎంజినిక్స్ తర్వాత ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా చూడండి. సరే, ఎంజినిక్స్ తర్వాత ఏముంటుంది? ఏం లేదు, అక్కడ ఏదైతే హెచ్టిఎంఎల్ ఉందో ఇక్కడ కూడా అదే ఉంటుంది, హెచ్టిఎంఎల్, అంతే. సింపుల్, వెరీ సింపుల్. చూసారా, మనం ఒక సర్వర్స్ లో ఇదిగో హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఎంజినిక్స్ ను వాడచ్చు. బట్ ఎంజినిక్స్ వాడితే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మనం కంటెంట్ ఇక్కడ ఎస్ డిప్లాయ్ చేయాలా, ఇక్కడ డిప్లాయ్ చేసి చూసుకోవాలి, రైట్? ఓకే, చూడండి యాక్చువల్గా ఇక్కడ, ఇక్కడ ఎస్ ఎస్ హెచ్టిఎంఎల్, ఎస్ అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ హెచ్టిటిపిడిలో ఉంది, ఎస్ ఎంజినిక్స్ లో ఉంటుంది. మనం అక్కడ కంటెంట్ డిప్లాయ్ చేయాలి, రైట్? సో సార్ ఇప్పుడు మనం ఈ హెచ్టిటిపిడి అనేది ఈ వ్యక్తి 24/7 365 డేస్ నడవాలా? నడవాలి. ఇతను ఎంజినిక్స్, ఇతను కూడా అంతే సింపుల్. ఓకే, ఇతను నడవాలంటే మనం ఇతను స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయడానికి ఎస్ మనం ఏం చేస్తున్నాం? హెచ్టిటిపి డి స్టార్ట్, అంతేనా? ఎస్ ఎస్ అంతే. మరి ఇక్కడ ఏంది? ఎంజినిక్స్ కదా, ఎస్ ఎస్ ఎంజినిక్స్ స్టార్ట్, అంతే, ఎంజినిక్స్ స్టార్ట్. ఓకే, హెచ్టిటిపిడి అయినా ఇక్కడ ఏమో ఎంజినిక్స్, అంతే, ఎన్జిఐఎన్ఎక్స్ స్టార్ట్. మరి సార్ ఇప్పుడు ఇది లైనెక్స్ కదా, లైనెక్స్ కి తెలియదు కదా, ఎస్ ఎస్ లైనెక్స్ కి తెలియదు కాబట్టి ఎస్ లైనెక్సే చెప్పింది ఏమని, ఎప్పుడైనా సరే ఇలాంటి సర్వీసెస్ ని మీరు స్టార్ట్ చేయాలంటే ఎస్ తప్పకుండా సర్వీస్ అనే కమాండ్ అయినా వాడు, లేకపోతే సిస్టమ్ సిటిఎల్ అయినా వాడు అని చెప్పింది. సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ కమాండ్ అయినా వాడి ఈ సర్వీస్ ని స్టార్ట్ చేయి. ఇక్కడ ఆయన అంతే, ఎస్ ఎస్ ఇక్కడ ఆల్సో సర్వీస్ కమాండ్, యూ కెన్ స్టార్ట్ ద ఎంజినిక్స్. స్టార్ట్ చేయకపోతే ఏం లేదు, ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే హెచ్టిటిపిడి స్టార్ట్ చేయి, ఇక్కడ ఎంజినిక్స్ కూడా స్టార్ట్ చేసేయి, అంతే, సేమ్ సేమ్. సో కాబట్టి మీరు ఏం చేయాలా? సర్వీస్ అనే కమాండ్ అయిన వాడు, సిస్టమ్ సిటిఎల్ అనే కమాండ్ వాడు. అయితే సార్ ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఏంటంటే సర్వీస్ కి దానికి, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఈజ్ మై వర్డ్స్ క్లియర్? Yes. యా, ఓకే. చూడండి సింపుల్ గా, మంచి అంటే సింపుల్ ఫార్మేట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నో డిఫికల్టీ, రైట్? ఎవరైనా సరే అర్థం చేసుకోవచ్చు. సరే, ఓకే. ఒక చిన్న పాయింట్ నేను ఇప్పుడు ఒకటి పాయింట్ చేస్తాను, ఒక నిమిషం, ఎందుకంటే మీకు ఓకే. సో సింపుల్ గా మీలో కొంతమందికి ఏదైనా అవగాహన లేకపోతే చూడండి, సర్వీస్ హెచ్టిటిపిడి స్టార్ట్, అంతే, ఇలా రాయాలి. అదే దీన్నే మనకి సర్వీస్ కాకుండా ఎస్వైఎస్టి సిస్టమ్ సిటిఎల్ రాస్తే, సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ రాసి హెచ్టిటిపిడి రాయాలి, అంతే సింపుల్. అక్కడేమో అలా, ఇక్కడేమో అలా. ఇక్కడ మళ్ళీ సర్వీస్, సర్వీస్ తర్వాత ఎంజినిక్స్, రైట్, ఇక్కడ స్టార్ట్, ఇక్కడ ఇక్కడ సిస్టమ్ సిటిఎల్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ ఇక్కడ కానీ ఎంజినిక్స్ ఇక్కడ వాడాలి, ఇది అన్నమాట రియల్. ఓకే, సో ఈ విధంగా మనం ఎంజినిక్స్ ని సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించిన, సిస్టమ్ సిటిఎల్ కమాండ్ ఉపయోగించిన స్టార్ట్ చేయొచ్చు. స్టేటస్ చెక్ చేయాలంటే సేమ్ థింగ్, స్టేటస్ కూడా మళ్ళీ చెక్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనం సర్వీస్
ఎంజినిక్స్ రాసి స్టేటస్. ఇది కనుక మీరు వస్తే మీరు DevOps లో చాలా చక్కగా మంచిగా ఇప్పుడు మనకి కంటైనర్స్ క్యూబర్నెటిస్ అవన్నీ అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది, లేకపోతే రాదనమాట, అట్లా ప్రాబ్లం వస్తుంది అక్కడ. సో ఇక్కడ మనకి ఏం చేస్తాం, స్టేటస్ రాసి ఎంజినిక్స్. ఎస్, ఇట్లా అన్నమాట. సో చూసారా, అంటే సిస్టమ్ సిటిఎల్ కమాండ్ వాడేటప్పుడు ఇట్లా రాయాలి, లేకపోతే లైనెక్స్ తెలియదు హే ఓఆర్యు అనేది. ఎందుకంటే లైనెక్స్ ఇచ్చింది ఏమి, సిస్టమ్ సిటిఎల్ రాయాలి, తర్వాత దాని యాక్షన్ రాయాలి. యాక్షన్ యాక్షన్ అంటే ఏంది, నువ్వు స్టార్ట్ చేస్తావా, స్టేటస్ చెక్ చేసుకుంటావా అని అంటది అది. ఇక్కడ సర్వీస్ అనేది వేరే, ఇక్కడ దీంతో నువ్వు ఉపయోగించే పని అయితే సర్వీస్, సర్వీస్ నేమ్, యాక్షన్, సర్వీస్, ఓకే, సర్వీస్, సర్వీస్, ఓకే, సర్వీస్ నేమ్, తర్వాత యాక్షన్ బాస్, యాక్షన్, ఇట్లా అనమాట. యాక్షన్ అంటే ఇది, ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. ఎయిట్, ఓకే. సో సింపుల్ గా చెప్పాలంటే సర్వీస్, సర్వీస్ నేమ్, ఓకే, యాక్షన్ అంటే ఏంది, సర్వీస్ నేమ్ అంటే HTTPD, యాక్షన్ అంటే అది స్టార్టా స్టేటసా. కానీ ఇక్కడ యాక్షన్ అనేది ముందుగానే వస్తుంది, ఇక్కడ సిస్టమ్ సిటిఎల్ లో యాక్షన్ ముందు వస్తుంది అనమాట, సింపుల్ గా అట్లా. కాబట్టి మనం సిస్టమ్ సిటిఎల్ వాడినా సరే ఎస్, ప్రాబ్లం ఏం లేదు. ఎస్, ఆ తర్వాత మనం సర్వీస్ అనే కమాండ్ వాడినా ప్రాబ్లం లేదు. బట్ ఎనీవే లైనెక్స్ లో అది ఓల్డ్ వర్షన్ కమాండ్, ఇదేమో న్యూ వర్షన్ కమాండ్, ఏది సిస్టమ్ సిటిఎల్. దీని గురించి ఒక మంచి క్లాస్ అయితే ఉంది, చాలా చక్కగా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బట్ డోంట్ వరీ అబౌట్ దట్. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏదైతే HTTPD గురించి బాగా నేర్చుకున్నారో, అని ఇప్పుడు ఎంజినిక్స్ గురించి మీకు తెలియదు యాక్చువల్గా. వాట్ ఈస్ ఎంజినిక్స్, హౌ టు ఇన్స్టాల్ ఎంజినిక్స్, హౌ టు స్టార్ట్ అంటే ఇదే సార్. ఇప్పుడు HTTPD అనే సాఫ్ట్వేర్ ని మీరు ఇన్స్టాల్ చేయడానికి ఏం వాడారు, ఎం వాడాం. ఎట్లా, హౌ టు ఇన్స్టాల్ HTTPD, ఎం ఇన్స్టాల్ HTTPD-Y. వై ఎందుకు సార్ అంటే మీరు ప్రొసీడ్ అవ్వండి, డోంట్ స్టాప్ అగైన్ అని చెప్పడానికి ఇది కన్ఫర్మేషన్ వై అనేది. ఓకే సార్, వై లేకుండా చేయొచ్చా, చేసుకో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఎం ఇన్స్టాల్ HTTPD, రైట్. అదే ఎంజినిక్స్ అనుకోండి, సింపుల్ గా ఎం ఎం ఇన్స్టాల్ ఎంజినిక్స్, రైట్. ఇట్లా మనం వాడచ్చు సార్. మీరు డిఎన్ఎఫ్ కూడా చెప్పారు కదా, అది ఎలాగా అంటే సేమ్ థింగ్, డిఎన్ఎఫ్ వాడితే సేమ్ థింగ్. ఎట్లా సార్ డిఎన్ఎఫ్ వాడితే ఎట్లాగా అంటే, ఎం అనేది ఓల్డ్ అనుకోండి, డిఎన్ఎఫ్ అనేది న్యూ. డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ HTTPD, రైట్, అట్లా అనమాట. డిఎన్ఎఫ్ ఈజ్ ఎ టూల్ విచ్ కెన్ బి యూజ్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ లినక్స్ మిషన్, అంతే, సింపుల్. డిఎన్ఎఫ్, రైట్ ఫ్రెండ్స్, డిఎన్ఎఫ్ చూసారా, డి రాసి ఎన్ రాసి ఎఫ్, ఇన్స్టాల్, ఓకే, తర్వాత ఎంజినిక్స్, రైట్, ఇట్లా, అంతే, సింపుల్, వెరీ సింపుల్. ఓకే ఓకే, అంటే మీరు ఇవి గనక నేర్చుకోగలిగితే సింపుల్ గా చాలా చక్కగా అర్థమైంది బాస్. ఏది మొత్తం మనం అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ అర్థమైపోయినట్టే, సింపుల్ గా. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంది, ఎం ఇన్స్టాల్ ఎంజినిక్స్. ఆ తర్వాత మనం సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. సర్వీస్ ని స్టార్ట్ చేసిన తర్వాత తెలుసు మనకి, ఎస్, మన జస్ట్ వెబ్ కంటెంట్ అక్కడ డిప్లై చేయాలి. అయితే యాక్చువల్గా ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎంజినిక్స్ అనేది చాలా తెలివైంది. దేనికంటే, ఎస్, HTTP కంటే. వాడిచ్చేది ఏంటి అసలు, నేనే ఒక శాంపిల్ పేజీ క్రియేషన్ చేస్తా అని చెప్పేసి అదే లొకేషన్ లో శాంపిల్ పేజీ క్రియేషన్ చేసి పడేసింది ఎవరు, ఎంజినిక్స్. ఎట్లా సార్, ఏంటి అది, ఏం లేదు, సింపుల్. మీరు చూడండి, ఓపెన్ చేద్దాం. ఎస్, ఇది ఇలా తీసుకుంటాం. ఇది డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ HTTP, ఇదేమో ఎస్, ఇక్కడ ఇది తీద్దాం, రైట్. ఓకే, 1 minute పాస్. ఓకే, ఇది యాక్చువల్ స్టోరీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, సింపుల్ గా, వెరీ వెరీ సింపుల్ గా ఆర్కిటెక్చర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మొత్తం కూడా మీకు కవర్ అయిపోతుంది బాస్. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మొత్తం ఎండ్ టు ఎండ్. సో ఎండ్ టు ఎండ్ ఇన్ ద సెన్స్ వాట్, ప్రజెంట్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ ని ఎలా డిప్లాయ్ చేయాలో మీరు నేర్చుకుంటారు, అంతే. ప్రజెంట్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ ని మీరు ఎలా డిప్లాయ్ చేయాలో మీరు నేర్చుకుంటారు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఎం ఇన్స్టాల్ HTTPD, ఓకే, ఎం ఇన్స్టాల్ HTTPD, రైట్, బాగుంది. మరి తర్వాత ఇదిగోండి, 1 minute. ఓకే,
Yes. ఇప్పుడు everything was open. Okay, good. DNF, DNF, ఎస్. ఇక్కడ నేను ఏం లేదు, నేనేం చేయలేదు. జస్ట్ ఒకసారి ఎంతో చూపించాను, మరోసారి తో చూపించాను, సారీ డిఎన్ఎఫ్తో చూపించాను అంతే. సో ఎం ఇన్స్టాల్ హెచ్టిడిపిడి అన్న ఓకే, ఇక్కడ ఎం ఇన్స్టాల్ ఎంజినిక్స్ అన్న ఒకటే, ఇక్కడ డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ హెచ్టిడిపిడి అన్న డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ ఒకటే, సింపుల్. బట్ ఎనీవే నో ఇష్యూ. ఓకే సరే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత లొకేషన్ వస్తుంది కదా, ఎస్, ఫోల్డర్ లొకేషన్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. ద ఫోల్డర్ లొకేషన్ వాస్ వాట్, లొకేషన్, ఎస్ లొకేషన్. ఈ లొకేషన్ వచ్చేసి /var /var డబ్ 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 ఓకే HTML బాస్ అంతే. దిస్ ఫోల్డర్ లొకేషన్, ఫోల్డర్ మొత్తం ఫోల్డర్, డైరెక్ట్గా ఫోల్డర్స్ ఇవన్నీ కూడా, రైట్. మరి ఇక్కడ ఇలా ఎలా సార్, ఇది లొకేషన్ ఏంది, ఎస్ ఈ లొకేషన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ, రైట్. ఇక్కడ వచ్చేసి లొకేషన్ చేంజ్ అయింది. ఈ లొకేషన్ ఏంటి, వాడేమి ఇచ్చాడు, యుఎస్ఆర్, ఎస్ యుఎస్ఆర్, తర్వాత షేర్, ఎస్, తర్వాత ఎంజినెక్స్, తర్వాత HTML, రైట్. ఇట్లా అనమాట. సార్ ఇవి కూడా ఫోల్డర్స్ ఏనా, అన్ని HTML కూడా ఫోల్డర్ అయినా, HTML కూడా ఫోల్డరే, రైట్. HTML ఆల్సో ఏ ఫోల్డర్, రైట్, ఫోల్డర్స్. అయితే సో ఈ లొకేషన్లో ఎస్ ఎస్ HTML అనే ఫోల్డర్స్, ఈ లొకేషన్స్లో నో కంటెంట్ ఎట్ ఆల్, నో కంటెంట్. దట్ మీన్స్ వాట్, నో index.html ఫైల్, రైట్. బట్ ఇక్కడ మాత్రం ఎస్ కంటెంట్ ఉంటుంది బాస్, అంటే శాంపిల్ కంటెంట్ ఈజ్ అవైలబుల్, శాంపిల్ కంటెంట్ ఈజ్ అవైలబుల్, శాంపిల్ కంటెంట్ ఈజ్ అవైలబుల్, రైట్. అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తాను. ఆ కంటెంట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఈ index.html ఉంటుంది. ఓకే జస్ట్ అక్కడ వాళ్ళ ఇచ్చాడు index.html, రైట్, ఇది విషయం. సో ఇక్కడ బై డిఫాల్ట్ నో index.html ఫైల్, బట్ బై డిఫాల్ట్ in a something called nginx we have a default file name is what, index.html. సార్ index.html అనే ఫైలా ఫోల్డరా, ఫైలే, ఎస్. ఇక్కడ కూడా index.html, అందుకే నేను ఫైల్ రాసా. index.html is a file, ఓకే. బట్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాట్, ఫోల్డర్స్ ఓన్లీ, మొత్తం కూడా ఫోల్డర్సే. HTML అనేది కూడా ఫోల్డర్ అయినా ఫోల్డరే, రైట్. సో ఇది యాక్చువల్గా. సో మనం ఈ ఫోల్డర్లోకి ప్రవేశించి జస్ట్ మనం చెక్ చేద్దాం వెదర్ ద అప్లికేషన్, సారీ కంటెంట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అనేది మనం చెక్ చేయొచ్చు. చెక్ చేయడానికి ఏముంది, కాపీ పేస్ట్, రైట్, కాపీ పేస్ట్, కాపీ అండ్ పేస్ట్. అంటే మనం ఆల్రెడీ కొంత కోడ్ ఉంది కదా, శాంపిల్ కోడ్, ఆ శాంపిల్ కోడ్ని కాపీ పేస్ట్ చేసేసేయండి. ఆ శాంపిల్ కోడ్ ఆల్రెడీ విచ్ వాజ్ క్రియేటెడ్ ఆల్రెడీ, ఎక్కడుంది అది క్లాస్ అంటే ఇదిగోండి ఇక్కడ, ఇదిగో ఆల్రెడీ ఒక తయారు చేశాను. ఆ తయారు చేసిన కంటెంట్ ఇది, ఎస్. దీని లోపలికి వెళ్తే మీరు ఇట్లా చూడండి సింపుల్గా, ఎస్ ఇదిగోండి, రైట్. ఇది యాక్చువల్గా ఇలా వస్తుంది, ఇది HTML కోడ్ ఉపయోగించి ఇట్లా రాశాను నేను సింపుల్గా. ఇదిగోండి ఇప్పుడు మీరు ఏం చేశారు చూసారా, దాంట్లోనే వస్తుంది బాస్, అంతే. ఓకే ఓకే సో ఇది యాక్చువల్ కాపీ పేస్ట్ ఉంది కదా. ఇప్పుడు ఏదైతే నేను ఈ కోడ్ ఉందో దాన్ని ఆ లొకేషన్లో కాపీ పేస్ట్ చేస్తారు, ఎక్కడ, ఈ HTTPD అయినా సరే. ఇప్పుడు ఏంది, ఇది మనకి ఎంజినెక్స్ అయితే సరే, ఇక్కడ index.html ఆల్రెడీ ఫైల్ ఉంది కదా, దాని లోపల కంటెంట్ మనం రిమూవ్ చేసేది, అంటే వాడు శాంపిల్ కంటెంట్ ఇచ్చాడు, ఎవరు, ఎంజినెక్స్ వాడు. ఆ కంటెంట్ రిమూవ్ చేసి ఎస్ వీ కెన్ కాపీ అండ్ పేస్ట్, అంతే. మనం ఏదైతే కోడ్ ఉందో దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం, అది వర్క్ అవుతుందో లేదో చూసుకుంటాం. చూసిన తర్వాత ఎస్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. అసలు ఈ ఒక్కసారి ఎంజినిక్స్ చూసిన తర్వాత, ఎంజినిక్స్ గురించి ఇంకా ఉంది కానీ మనకు అసలు ఎంజినిక్స్ ఎలా ఉంటుందో లేదో తెలియదు కదా, అందుకోసం మళ్ళీ మనం దీన్ని చూడాలి, అవసరం ఉంది. ఎందుకంటే HTTPD చూసాం, బట్ వీ డోంట్ నో ఎంజినిక్స్, రైట్. చాలా అది కొంతమంది ఏంటంటే అరే ఎంజినిక్స్ ఏంటి అని అనుకుంటారు, ఓకే రైట్.
సరే, ఇప్పుడు మనం సింపుల్ గా ఈ స్టైల్ అంతా మనం లైనక్స్ లో అప్లై చేసేద్దాం. లైనక్స్ లో AWS, గో టు అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే. సో మీకు ఎవరికైనా సరే ఆ ఎం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ MFA కోడ్ వస్తుంటే నాకు మెసేజ్ ఇవ్వండి. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. MFA కోడ్ ఎలా సెట్ చేయాలో నేను హెల్ప్ చేస్తాను. నో ప్రాబ్లం. అది పెద్ద విషయం కాదు. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్ MFA కోడ్, హౌ టు సెట్ ద MFA కోడ్ టు యువర్ AWS అకౌంట్. ఎస్ ఎస్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ IAM సర్వీస్. IAM అనేది ఒక సర్వీసు. ఆ సర్వీస్ ఉపయోగించి మనం AWS అకౌంట్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. అది ఎవరికైనా సరే అలాంటి డౌట్ ఉన్నా, లేకపోతే MFA కోడ్ సెట్ చేయడం తెలియకపోయినా నాకు వాట్సాప్ చేయండి. ఏం లేదు, యాక్చువల్గా ఇది AWS అకౌంట్ బాస్, అంతే. ఇది AWS అకౌంట్. ఈ AWS అకౌంట్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అందుకోసం AWS అనేవాడు ఏం చేశాడంటే, ఎస్ బాబు, ఒక సర్వీస్ ఇచ్చాడు. AWS వాడు ఒక సర్వీస్ ఇచ్చాడు. ఎందుకు? ఇది AWS అకౌంట్ నాది, నాదెవరు? ABC బ్యాంక్, నా అకౌంట్ ఇది. రైట్. అనాథరైజ్డ్ యాక్సెస్ దీనికి ఎవరు పడితే వాళ్ళు దీంట్లో, అంటే మన ఇన్స్టాగ్రామ్ లాగా, మన ఫేస్బుక్ లాగా, లేకపోతే మన ట్విట్టర్ లాగా అకౌంట్లు ఏవో ఓపెన్ చేసి ఎవడెవడో చూసుకోవటము. ఇది ABC బ్యాంక్, కస్టమర్ డేటా ఉంటుంది ఇక్కడ. ఎస్, వెరీ క్రూషియల్. కాబట్టి ఇలాంటి అకౌంట్స్ లోకి ప్రవేశించి, అంటే AWS అకౌంట్ లోకి ప్రవేశించి సర్వర్స్ కి ప్రాబ్లం పెడితే, ఎస్, ప్రాబ్లం. దాట్స్ వై AWS పీపుల్ గివెన్ ఏ సర్వీస్. ఓకే, ఒక సర్వీస్ ఇచ్చాడు. ఎందుకు? మీ AWS అకౌంట్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఆ సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ పేరు ఏంటంటే IAM. ఇస్ అన్ ఎక్సలెంట్ సర్వీస్. IAM ఇస్ అన్ ఎక్సలెంట్ సర్వీస్ విచ్ ఇస్ గివింగ్ యూ మోర్ అండ్ మోర్ సెక్యూరిటీ ఫర్ యువర్ AWS అకౌంట్. అంటే ఏమైతే సార్? ఏం లేదు, IAM అనేది చాలా పవర్ఫుల్. దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఇక్కడ ప్రతిసారి లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఓటీపీ బాగా వస్తుంది, కోడ్ వస్తుంది, అంతే. ఓటీపీ అనుకోండి. ఆ కోడ్ ఎలా వస్తుంది అనేది మనం సెట్ చేసుకోవాలా, బట్ ఏది? IAM ఉపయోగించి. ఓకే, అంటే AWS అనేది అకౌంట్ ఉంది, బట్ దానిని అనాథరైజ్డ్ యాక్సెస్, అంటే అనాథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ చేయకుండా, జస్ట్ సింపుల్ గా మనం లాగిన్ అయిన ప్రతిసారి ఒక కోడ్ వస్తుంది మన మొబైల్కి. ఆ కోడ్ వస్తేనే, ఆ కోడ్ మనం టైప్ చేస్తేనే AWS అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి, అదర్వైజ్ లాగిన్ అవ్వలేం. ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫీచర్, అంతే. చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఏది? IAM ఉపయోగించి చాలా చేయొచ్చు మనం. బట్ నేనేంటంటే ఒక ఫీచర్ని మీకు చెప్పా. ఎందుకంటే AWS అకౌంట్ మీరు ఉపయోగించేటప్పుడు ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ, హే బాస్, ప్లీజ్ సెక్యూర్ యువర్ AWS అకౌంట్ అని మెసేజ్ ఇచ్చింది. సెక్యూర్ యువర్ AWS అకౌంట్ అని మెసేజ్ ఇవ్వడం అంటే అర్థం ఏంది? ప్లీజ్ సెటప్ ద ఓటీపీ. ఓటీపీనే ఇక్కడ ఏమంటామంటే MFA, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్, MFA కోడ్ అంటాం మనం. ఎస్, అక్కడేమో ఓటీపీ, AWSలో ఏమో MFA. ఈ MFA కోడ్ని సెట్ చేయడానికి IAM అనేది ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ ఉపయోగించి AWS అకౌంట్ని ప్రొటెక్ట్ చేస్తాం మనం. బట్ అది ఎవరికైనా సరే అర్థం కాకపోతే నాకు మెసేజ్ ఇస్తే నేను కొంచెం జూమ్లో కనెక్ట్ అయిపోయి క్లాస్ తీసుకుంటాను, అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు AWS వాడు కనెక్షన్ MFA కోడ్ సెట్ చేస్తేనే నేను లాగిన్ యాక్సెస్ ఇస్తాను అంటాడు కొన్ని సందర్భాల్లో. అదర్వైజ్ ఐ కెనాట్ ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ అంటాడు. ఎవరు? AWS. ఎందుకంటే అంతే మరి, బట్ రూల్స్ రెగ్యులేషన్స్ అలా ఉంటాయి. ఎస్, వి మస్ట్ ఒబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ AWS క్లౌడ్. దాట్స్ వై మీకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నాకు పర్సనల్గా పింగ్ చేస్తే నేను, సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ, నో ప్రాబ్లం. ఓకే, సరే సార్. ఓకే, అయితే నేను ఇప్పుడు సింపుల్గా ఇదిగోండి ఇట్లా, అంటే మీరేంది MFA కోడ్ లేకుండా వచ్చేసారు డైరెక్ట్గా. నేను ఆల్రెడీ ఇదంతా కొంచెం లేట్ అవుతుందనే చెప్పేసి మీకంటే ముందుగానే నేను లాగిన్ అయిపోయి MFA కోడ్ సెట్ చేసి పడేసాను. డైరెక్ట్గా లాగిన్ అయ్యి వచ్చేసింది బ్రౌజర్లో. AWS సైన్ ఇన్ అవ్వగానే లాగిన్ అయ్యి వచ్చేసింది. రైట్. కాబట్టి నో ప్రాబ్లం. సైట్. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎస్, ఒక సర్వర్ని క్రియేషన్ చేయి. ఆ సర్వర్లో Nginx సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి. Nginx సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్, ఆ కంటెంట్ మనం డైరెక్ట్గా డిప్లాయ్ చేయండి. ఆ తర్వాత కాపీ పేస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో మనం కంటెంట్ని బ్రౌజర్ ద్వారాగా చూద్దాం. ఓకే సార్, ఈ కంటెంట్ ఇందాక చెప్పిన మీరు, ఈ కంటెంట్ మనం తయారు చేయాలా యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్? నో, ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. That will be created by someone else. That name is what? Content developers, not by you. అయితే మీరు ఎందుకు ఇది కాపీ పేస్ట్ ఇవన్నీ మా కోడ్ చూపిస్తున్నారు అంటే, మనకి ఎగ్జాంపుల్ కావాలి. అట్ ద సేమ్ టైం అసలు ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. కాబట్టి నేను HTML పేజెస్ని ఇట్లా డిజైన్ చేసుకుని అది మీకు ఇస్తాను, అంతే. సింపుల్. బట్ ఇట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్. మన రెస్పాన్సిబిలిటీ కాదు. రైట్. ఓకే. సో సార్, సర్వర్ తయారు చేయడం ఇస్ లాంచ్ ఇన్స్టెన్స్. లాంచ్ ఇన్స్టెన్స్ చేయండి. లాంచ్ ఇన్స్టెన్స్ చేసిన తర్వాత
ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం సింపుల్గా మన బ్యాంక్ ఏబిసి బ్యాంక్, రైట్? మన బ్యాంక్ ఏబిసి బ్యాంక్. ఎస్, దిస్ ఇస్ ప్రొడక్షన్ సర్వర్ అంతే. ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ ఫ్రాడ్. సార్ ఈ ప్రాడ్లు ఈ గొడవలు ఏమి ఏంటి సార్ అంటే ది బేసిక్ ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి, ఆ క్లాసులకు అటెండ్ అయితే మీకు అర్థమైంది. ఓకే, సరే, నేను ఇలాగ ఇచ్చాను. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ కీ పేర్ సెలెక్ట్ చేసుకుంటా. కీ పేరు వచ్చేసరికి పాతదే, రైట్? ఇవన్నీ కూడా నేను బేసిక్ క్లాసులు ఉన్నాయి, ఆ క్లాసులో డీల్ చేస్తాను. ఈ క్లాసులు అంటే ముందు వచ్చేసాను చాలా మందికి, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఇక్కడ సార్ మీరు చేసిన తర్వాత ఏం లేదు సార్, ఏం లేదు. నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఒకటే రెండా? ఒకటే, సింపుల్. లాంచ్ ఇన్స్టాన్స్, లాంచ్. ఓకే, లాంచ్, రైట్. ఓకే, గుడ్. సో మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళండి. ఆ, చూసారా, ఏబిసి బ్యాంక్, ఇది మన సర్వర్, రైట్? ఇది దిస్ ఈస్ అవర్ ఏబిసి బ్యాంక్ సర్వర్. ఇది సర్వర్ డీటెయిల్స్, ఇది ఐపీ అడ్రస్, రైట్? సో దీన్ని మనం పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని డైరెక్ట్గా పుట్టి ఆర్ పట్టి వాట్ ఎవర్ ఇట్ ఇస్. సార్ గిట్ బ్యాష్ అవి ఇవి ఉన్నాయి కదా, అవి కూడా చెప్తారా? గిట్ బ్యాష్ ఉంది, ఆ తర్వాత సూపర్ పుట్టి ఉంది, సూపర్ పట్టి ఉంది, ఆ తర్వాత మొబా ఎక్స్ట్రీమ్ ఉంది, ఆ తర్వాత చాలా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ముందుకు వెళ్ళిన తర్వాత వస్తాయి. ఓకే, మనం లాగిన్ అవుతాం వాటితో కూడా, ఎలా అనేది కూడా నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం విపిఎన్ గురించి కూడా చక్కటి క్లాసులు ఉంటాయి. విపిఎన్, విపిసి, ఇవన్నీ కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, రియల్ టైం బేస్ ప్రాసెస్ మొత్తం కూడా. ఓకే, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్ వేలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను టోటల్గా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో ఏదైపోయింది, యాక్సెప్ట్. చూసారా? సో ఈజీ టు, సారీ, ఈజీ టు ఐఫోన్ యూజర్. ఓకే, సో సింపుల్గా సూడో ఐఫోన్ ఐ ప్రెస్ ఎంటర్ బటన్, రైట్? తర్వాత రైట్ నో ఆమె రూట్ యూజర్. రూట్ యూజర్ అయిన నేను ఏ సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేయొచ్చు. అందుకోసం నేనేం చేస్తాను, ఎం ఇన్స్టాల్ ఎంజినిక్స్. అదివరకు హెచ్టిటిపిడి, ఇప్పుడు ఏమో ఎంజినిక్స్, అంతే, సింపుల్. అరే ఇంతేనా, ఎం వాడొచ్చా? వాడు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపిడి అని మీరు చేసిన వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎస్ ఎస్ బాబు, ఓకే, ఫైల్ సైజ్ ఇంత ఉందమ్మా, ఇలాగ ఇన్స్టాల్డ్ సైజ్ ఇంత వస్తుంది, మొత్తం కూడా 7 ప్యాకేజెస్ ఉన్నాయి. అంటే దీస్ ఆర్ ఆల్ డిపెండెన్సీస్, డెప్స్ అన్నమాట, డెప్స్ లేకపోతే ఎంజినిక్స్ నడవదు మళ్ళీ. ఎస్, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే, అది ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, అది మీ ఎస్ బిజినెస్ అప్లికేషన్ కావచ్చు, ఏదైనా సరే ఇట్ రిక్వైర్స్ డెప్స్ అంటే డిపెండెన్సీస్. ఆ డిపెండెన్సీ సాఫ్ట్వేర్ ఈజ్ రిక్వైర్డ్, వాటిని మొత్తాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇది నీకు ఓకేనా, ఇంత సైజ్ అవుతుంది, ఎస్ అని అప్పుడు కొట్టాలి. ఎస్, ఓకే. ఆ ఎస్ఏ నేను పైన ఇద్దామన్నా ఇందాక, ఎస్, ఆ ఎస్ఏ ఇదిగో ఇక్కడ ఎం ఇన్స్టాల్ ఎంజినిక్స్ ఉంది కదా, స్పేస్ ఇచ్చి వై, అంతే. ఆ వై ఇచ్చామనుకోండి, ఇక మనల్ని ఎవరు ఏం అడగదు అనమాట, సింపుల్ గా. ఓకే, అందుకోసం వై. సో ఇక్కడ వై. సార్ ఎన్ నొక్కండి ఒకసారి, ఏమైంది సార్? ఎన్ నొక్కితే ఏమైంది? ఏం జరగదు, నథింగ్ ఈస్ దేర్. చూసారా? నేను ఇన్స్టాల్ చేయను, నువ్వు ఎన్ నొక్కావు కదా అంటది అది. అందుకోసం మనం అది కాకుండా, ఎస్, మనం ఇప్పుడు సింపుల్ గా ఎం ఇన్స్టాల్ సారీ ఎంజినిక్స్. ఓకే, ఎంజినిక్స్ రాసి -y ప్రెస్ ఎంటర్ బటన్, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఏం సార్ ఎంత సింపుల్! ఎస్ ఎస్, దిస్ ఇస్ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, దట్ నేమ్ ఈస్ లైనక్స్ బాస్. ఓకే, సో ఇది రూట్. ఓకే, వచ్చేసాం. ఇప్పుడు యాక్చువల్గా సార్ మాకు ఆ ఎంజినిక్స్ అనేది అసలు దాని స్టేటస్ చెక్ చేసి చూపించండి సార్. అది ఏ స్టేట్లో ఉంది? యాక్టివ్ స్టేట్లో ఉందా, ఇన్యాక్టివ్ స్టేట్లో ఉందా అంటే సింపుల్గా అది ఇన్యాక్టివ్ స్టేట్లోనే ఉంటుంది. అందుకోసం మీరు అది యాక్టివ్ స్టేట్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే సింపుల్గా మీరు ఎం, సారీ ఎం కాదు, ఇక్కడ స్టేటస్, ఏది స్టేటస్ చెక్ చేసుకోవడానికి చూడండి. ఎస్ ఫ్రెండ్, స్టేటస్ చెక్ చేయాలంటే ఏం చేయాలా? సిస్టమ్ సిటిఎల్ System ఇంజినెక్స్ CTL. స్టేటస్ ఐఎస్సి సిస్టమ్ సిటిఎల్. ఓకే, తర్వాత స్టేటస్, తర్వాత స్టేటస్ ఇంజినెక్స్ ఎంజినిక్స్, ఇంజినెక్స్ ఐఎన్ఎక్స్.
INX. ఓకే. ఓకే, ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టామనుకోండి, అరే ఇదేంది ఇది, దిస్ ఇస్ ఇన్యాక్టివ్ స్టేట్ బాస్, ఇది ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంది, అంటే ఇది డెడ్, ఎస్ పడిపోయింది, కాబట్టి మీరు దాన్ని యాక్టివ్ చేయండి. ఎస్, అప్పుడు యాక్టివ్ చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలా, ఇక్కడ సిస్టమ్ సిటిఎల్ రాసి అప్పుడు స్టార్ట్ చేయాలి, దాన్ని స్టార్ట్ ఎంజినిక్స్ అని రాస్తే చాలు. ఓకే, బట్ సార్ హౌ షుడ్ ఐ కమ్అట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, నేను ఈ ప్లేస్ నుంచి నేను ఈ ప్లేస్ నుంచి ఎలా రావాలి బయటికి, ఎస్ సింపుల్ క్యూ, ఆ క్యూ Q. క్యూ, ఎస్ క్యూ ప్రెస్ చేస్తే చాలు, నువ్వు బయటకు వచ్చేస్తావు. క్యూ క్యూ క్యూ. సార్ మీరు చెప్పే వర్డ్స్ మాకు అర్థం కాలేదు, మళ్ళీ అక్కడ రాయండి సార్ బోర్డు మీద. అంటే నేను చెప్పే వర్డ్ ఏంటంటే బాస్, ఇదిగోండి క్యూ క్యూ, ఎస్ ఈ క్యూ, ఇది మీరు ప్రెస్ చేయాలి క్యూ, ఇది మీరు ప్రెస్ చేస్తే ఎస్ మీరు ఇక్కడ నుంచి బయటకు వచ్చేసారు, ఇదే బయటకు వచ్చేసారు మీరు, అయిపోయింది. సరే సార్, తర్వాత ఏం చేయాలా, ఏం లేదు సింపుల్, అప్పుడు మీరు సిస్టమ్ సిటిఎల్, ఎస్ ఫ్రెండ్ చెప్పాలి, స్టార్ట్, తర్వాత Start ఎన్జినిక్స్, Nginx. NGINX, అంతేనా? X. తప్ప? Sir. Yes, sir. తప్పే. Correct. ఆ? Correct. కరెక్టేగా, Yes, అయిద్దంటారా? sir. కన్ఫామ్, ఓకే. అరే సరే అయితే, సరే ఇప్పుడు చెక్ చేయాలంటే ఎట్లా, మళ్ళీ సిస్టమ్ సిటిఎల్ Status. by STEM CTL STATUS Nginx, NGINX, రైట్. ఓకే, స్టేటస్. మరి ఇప్పుడు ఏమొచ్చింది సార్, చూసారా? ఎస్ ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్ స్టేట్, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్. ఇందాక ఏముంది, డెడ్, ఇదేంది రన్నింగ్, రన్నింగ్. ఎస్ చెప్తాను, ఇవన్నీ మీకు చాలా ఎక్సలెంట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా. ఇదిగోండి ఇవన్నీ ఏంటి, ఇదిగో ఇక్కడ సిపియు ఏంటి, ఇక్కడ మెమరీ ఏముంది, ఇక్కడ మెయిన్ పిఐడి ఎందుకుంది, అసలు ఈ ప్రాసెస్ ఏంది, దీని వ్యవహారం ఏంటి, అసలు ఇక్కడ ఎంజినిక్స్ అని ఉంది ఏంటి, 25950 ఇదేంటి. ఓకే, ఇవన్నీ కూడా, ఇది యాక్టివ్, ఇది రన్నింగ్, ఇందాక డెడ్, ఇది యాక్ట్ రన్నింగ్, మరి వీటన్ని డిఫరెన్స్ ఏంది, వస్తాయి, ఇవన్నీ వస్తాయి, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు మనం ఎస్ కమ్అట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, క్యూ క్యూ ప్రెస్ చేయండి, క్యూ క్యూ ప్రెస్ చేసిన వెంటనే ఇలా వచ్చేస్తారు, రైట్. సార్ మీరు ఒక లొకేషన్ చెప్పారు మాకు, అది చూపించండి సార్. సింపుల్, వెరీ సింపుల్. లొకేషన్ ఏంది ఫ్రెండ్స్ మనకి, వాట్ ఈస్ ద లొకేషన్? /user /share/Nginx. ఇది ఇక్కడ ఇక్కడ ఎస్ ఇది లొకేషన్. ఈ లొకేషన్ ఏం చెప్తుంది, యుఎస్ఆర్ SHARE NGINX HTML, రైట్. సో ఇప్పుడు మనం ఆ ఫోల్డర్స్ లోపలికి వెళ్ళాలి కాబట్టి సిడి ఏం రాస్తాం, /USR, ప్రెస్ ఎంటర్ బటన్, యుఎస్ఆర్ లోకి వచ్చా తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, సిడి SHARE ప్రెస్ ఎంటర్ బటన్, షేర్. మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలి, సిడి ఎంజినిక్స్, అంతేనా? సార్ తప్పులాగా అనిపిస్తుంది సార్, తప్పేనా రైటా? Right. రైటేనా? సరే, తర్వాత ఎంజినిక్స్ తర్వాత మనం లోపల ఏ ఫోల్డర్ ఉంటుందని చెప్పాను, ఎంజినిక్స్ లోపల తర్వాత ఫోల్డర్ HTML. రైట్. ఇప్పుడు ఎల్ఎస్ మీరు ప్రెస్ చేస్తే చాలు, ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది HTML ఈజ్ ఏ ఫోల్డర్ ఆర్ ఫైలా, ఎలా తెలుసుకోవాలి మనం, LS-L కొడితే చూడండి ఇక్కడ HTML ఉంది, బట్ దాని ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఏముంది, డి మీన్స్ వాట్, డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఏంది, లైనెక్స్ లో ఫోల్డర్, కాబట్టి HTML అనేది ఒక ఫోల్డరే, రైట్. సో ఫోల్డర్ కాబట్టి ఫోల్డర్ లోకి ప్రవేశించాలంటే సిడి, చేంజ్ డైరెక్టరీ, సిడి HTML, అంతే కదా, HTML, ప్రెస్ సెంటర్ బటన్, ఓకే రైట్. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్సైడ్ HTML ఫోల్డర్. బట్ ఈ HTML లోపల ఏమున్నాయి అసలు సార్, చూడండి సార్, ఎల్ఎస్ టైప్ చేయి, ప్రెస్ సెంటర్ బటన్, చూసారా, ఎస్ ఓకే. అరే చాలా ఉన్నాయి సార్, అవునవును, ఇదిగోండి index.html, అంటే index.html అని మీరు చూపిస్తున్నారు కరెక్టే, అది ఫైలా ఫోల్డరా, అసలు మీరు అది తెలుసుకోవాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఎలా, LS-L, ఓకే, ఇవన్నీ ఫైల్స్ మొత్తం కూడా, కొన్ని ఇది మాత్రం ఎస్, డి మీన్స్ వాట్, డైరెక్టరీ. సో ఇప్పుడు మనకి index.html అనే ఫైల్ కావాలి. సో index.html అనేది ఫైలే, ఇది ఎందుకు ఉంది, హైఫన్ ఇండికేట్స్ దాట్ ఇట్ ఈస్ ఏ ఫైల్.
సో ఎల్ అంటే ఏం సార్, దిస్ ఇస్ అ లింక్ ఫైల్, లింకింగ్ రైట్. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ index.html లో ఏ కంటెంట్ ఉంది చూపించండి సార్. సో క్యాట్ రాసి index.html ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, మనం index.html అనే ఫైల్ లోపల కంటెంట్ ఏముందో చెక్ చేస్తున్నాం. దానికోసం క్యాట్ కమాండ్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఎస్, దిస్ ఇస్ ద కంటెంట్ ఇన్సైడ్ index.html. ఇదిగోండి, index.html లో ఈ కంటెంట్ ఉంది. దిస్ వాస్ గివెన్ బై nginx బై డిఫాల్ట్. దిస్ ఇస్ అ వాట్, దిస్ ఇస్ అ డిఫాల్ట్ కంటెంట్ ఆర్ దిస్ ఇస్ అ శాంపిల్ కంటెంట్ విచ్ వాస్ గివెన్ బై nginx, నాట్ బై యూ. సో ఈ కంటెంట్ మొత్తాన్ని డిలీట్ చేసి మన కంటెంట్ ఎక్కించొచ్చా సార్? ఎక్కించు, నో ప్రాబ్లం, చేయొచ్చా? సో ఒక ఫైల్ని ఎడిటింగ్ చేయాలంటే ఫైల్ని ఏ టూల్స్ ఉపయోగించి ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్? నేను Nano or Vim. VIM. నానో ఆర్ విఐఎం, రైట్. సో నానో ఉపయోగించి నేను నానో ఉపయోగిస్తాను. ఓకే, మీరైతే విఎం ఏదైనా ఉపయోగించండి. నాకు ఎందుకంటే జూమ్ మళ్ళీ బ్రేక్ అయిపోయి మళ్ళీ వేరేది వస్తాను, అందుకని నానో. ఓకే, నానో index.html, రైట్. నానో index.html, ప్రెస్ ఎంటర్ బటన్. ఈ కంటెంట్ ఉంది, బట్ ప్లీజ్ రిమూవ్ ది కంటెంట్ ఇమీడియట్లీ. మనం ఈ కంటెంట్ మొత్తాన్ని రిమూవ్ చేసి పడేసేయండి డైరెక్ట్గా, రిమూవ్. ఓకే, ఈ కంటెంట్ అంతా రిమూవ్ చేసేసి మన కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. మన కంటెంట్ ఏంది? వెన్స్టో స్టూడెంట్ లాగిన్ ఉంది కదా, ఆ కంటెంట్, వెన్స్టో స్టూడెంట్ లాగిన్ కంటెంట్ని మనం ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో వెన్స్టో లాగిన్ కంటెంట్ ఎక్కడ ఉంది సార్? ఇదిగోండి ఇక్కడ. ఎస్ ఎస్, ఇదే వెన్స్టో లాగిన్ కంటెంట్, ఇదే రైట్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఈ కంటెంట్లో మనం ఇదిగోండి డైరెక్ట్గా, ఇదిగో ఇక్కడి నుంచి డైరెక్ట్గా మొత్తం ఎస్ కాఫీ. సో ఇక్కడికి వెళ్ళి పేస్ట్ అయిపోయింది. అరే అయిపోయిందా? అంతే సింపుల్. జస్ట్ ఇదిగోండి మొత్తం కంటెంట్ వచ్చిందా, అంతా వచ్చేసింది, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్. ఓకే, సరే సార్. ఇప్పుడు అయిన తర్వాత ఈ కంటెంట్ని మనం ఈ ఫైల్లో సేవ్ చేయాలి. ఫైల్ నేమ్ ఈజ్ వాట్ ఫ్రెండ్స్? index.html అనే ఫైల్లో ఈ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ మనం సేవ్ చేయాలి. ఎలాగా? Control O, enter, Control O, కంట్రోల్ ఓ, Enter, ఎంటర్, enter. కంట్రోల్ ఎక్స్, Control X. అంతే. ఓకే, సో జనరల్గా index.html అనే అది ఏంటంటే మనకి, మనం అప్పుడప్పుడు బీటెక్లో, మనం బీటెక్ చదివేటప్పుడు ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం. ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్కి ఇది బుక్ ఉంటుంది. ఇలాగా మొత్తం బుక్ ఎంత ఉంటుంది అంటే 250 పేజెస్ ఉంటాయి. 250 పేజెస్. ఈ 250 పేజెస్ ఉంటే 250 పేజెస్ అనేది ఇక్కడ రాయకుండా మనం ఏం చేస్తాం అంటే, అయ్యా బాబు 1 నుంచి 10 వరకు ఇదిగో ఈ కంటెంట్ ఉంది, రైట్. సో 11 నుంచి 22 వరకు ఈ కంటెంట్ ఉంది. ఓకే, 23 నుంచి 79 వరకు ఈ కంటెంట్ ఉంది. దిస్ ఈజ్ వాట్ మనం బీటెక్ చదివేటప్పుడు ప్రాజెక్టులో బుక్కుల మీద రాసుకుంటాం. అది దీన్నే మనం ఎస్ ఏమంటాం ఫ్రెండ్స్? ప్రాజెక్ట్ అంటాం, రైట్. అదే దీన్నే ఫస్ట్ పేజ్ కాబట్టి ఇండెక్స్ అని పిలుస్తాం, ఇండెక్స్ పేజ్. కాబట్టి ఈ ఇండెక్స్ పేజ్ అనమాట. అలాగే మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇండెక్స్ పేజ్ తయారు చేసాం. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ సపోజ్ నేను మొబైల్స్ రాస్తాను. ఎప్పుడైతే నేను మొబైల్స్ రాశానో ఈ మొబైల్స్కి ఇక్కడున్న మొబైల్స్కి సంబంధించిన పేజెస్ బయట ఉంటాయి కదా, ఎస్, అవన్నీ డైరెక్ట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్గా ఈ పేజెస్ ఓపెన్ అవుతాయి నాకు, మొబైల్స్ పేజెస్. మరి మీరు అన్ని తయారు చేయలేదే అంటే, ఇది మనం డైరెక్ట్గా చాలా కంటెంట్ కావాలి దానికోసం. మనం అప్పుడు రియల్ టైంలో అదైతే యాక్చువల్ పిక్చర్ ఉంటుంది కాబట్టి చేయగలం, బట్ దిస్ ఇస్ నాట్ రియల్ టైం. సింపుల్గా చెప్పాలంటే అంటే రియల్ టైమే కానీ కంటెంట్ లేదు మన దగ్గర. దానికి సంబంధించిన కంటెంట్ అంతా చేసేసరికి కోర్స్ అయిపోయి మీరు డైరెక్ట్గా వేరే కోర్సులోకి వెళ్ళిపోతారు. అంత ప్రాబ్లం అది. కోడ్ ఎవరు తయారు చేస్తారు? మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ మనోళ్ళు అయితే ఒక 200 పేజెస్ తయారు చేసి మనకు వదలొచ్చు, నో ప్రాబ్లం. బట్ అట్లా మీరు ఊహించుకోండి, అంతేగాని ఇవేంట్రా వాడికి ఇండెక్స్ రాశాడు పేజ్ అంటాడు మొబైల్స్ అంటాడు, నో నో బాస్. నేను చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ ఇండెక్స్ పేజ్. ఇండెక్స్ పేజ్లో ఇలా ఉంటుంది అంతే. అంటే ఎట్లాగా? సింపుల్, వెరీ సింపుల్. సో చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నొక్కేస్తాను నేను. ఓకే, ఇదేంటిది? ఇండెక్స్ పేజ్ ఇది, అంతే. దిస్ ఇస్ వాట్ ఇండెక్స్ పేజ్, అంతే. దీని ఇండెక్స్ పేజ్ అనుకోవాలి. ఫ్లిప్కార్ట్ వీడియో ఇది కనబడి ఇండెక్స్ పేజ్.
ఆ ఇండెక్స్ పేజ్నే మనం ఇప్పుడు డిప్లాయ్ చేసాం అంతే. ఆ ఇండెక్స్ లో నేను మొబైల్స్ క్లిక్ చేస్తే మొబైల్స్కి వెళ్ళిపోతా. లేదు లేదు నేను వేరేది క్లిక్ చేస్తా, వేరేది అట్లా అనమాట. అంటే ఇండెక్స్ అనేది అంత ఇంపార్టెంట్ మనకి. ఇండెక్స్ పేజ్ బిహైండ్ పేజెస్ మనం క్రియేషన్ చేయట్లా. మీరు చూస్తే ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని క్లిక్ చేసి మీరు ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఏం కనపడుతుంది? దిస్ ఇస్ ఆల్సో అన్ ఇండెక్స్ పేజ్ బాస్. ఎస్ ఎస్, దిస్ ఇస్ ఆల్సో ఇండెక్స్ పేజ్. మనం ఈ ఇండెక్స్ పేజ్లో ఇప్పుడు సపోజ్ ఎన్ఆర్ఐ అని క్లిక్ చేస్తే మరొక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఎస్ఎంఈ అని చూసారా, మరొక పేజ్. అంటే ఇండెక్స్. ఓకే, ఇక్కడ సపోజ్ నేను ఇండెక్స్ పేజ్లో ఇదిగో సెలెక్ట్ ప్రొడక్ట్ ఉంది, సెలెక్ట్ లో నేను లోన్స్ క్లిక్ చేస్తా. లోన్స్ లో మళ్ళీ ఎస్ నాకు గోల్డ్ లోన్ కావాలి, ఎస్ నేను గోల్డ్ లోన్ గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను గోల్డ్ లోన్ ప్రెస్ చేస్తా. ఎప్పుడైతే నువ్వు గోల్డ్ లోన్ ప్రెస్ చేసావో వెంటనే అది నిన్ను గోల్డ్ లోన్ పేజెస్కి నేను తీసుకెళ్ళిపోతుంది. ఓకే, దాని అది వెంటనే మిమ్మల్ని గోల్డ్ లోన్ పేజెస్కి తీసుకెళ్తుంది. దిస్ ఇస్ వాట్ బిహైండ్ మనకు పేజెస్ ఉన్నాయి. ఆ పేజెస్ కి సంబంధించిన ఆ కంటెంట్, ఆ కోడ్ అంతా కూడా ఎస్ సింపుల్ గా మనకు వస్తూ ఉంటుంది. ఇలా సపోజ్ హోమ్ లోన్ కొట్టి అప్లై కొడితే చాలు. చూసారా, ఈ కంటెంట్ వేరే పేజీలో ఉన్న కంటెంట్ యాక్చువల్ గా. ఎస్, అంటే ఇండెక్స్ పేజీలో లేదా లేదు, ఇండెక్స్ పేజీలో ఇదే ఉంది అంతే. ఇదే దిస్ ఇస్ అన్ ఇండెక్స్ పేజ్, దిస్ ఈస్ గివింగ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏ పేజ్ ఎక్కడ ఉందో చెప్పేది అంతే. ఈ పేజీని మీరు ఇది క్లిక్ చేస్తే ఆ కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ కోసం మళ్ళీ పేజెస్ అయినా ఇది కూడా పేజీనే. దిస్ వాస్ క్రియేటెడ్ బై ఫ్రంట్ ఎండ్ డెవలపర్, నాట్ బై యూ. రైట్ రైట్. సో ఇట్లాగనమాట నేను చెప్పింది ఏంటంటే ఇట్ కంటైన్స్ నంబర్ ఆఫ్ పేజెస్. చెప్పాను కదా, వెబ్సైట్ అంటే ఇట్ కంటైన్స్ నంబర్ ఆఫ్ పేజెస్. రైట్. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇక్కడ ఈ డేటా అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం కదా, ఈ డేటా అంతా కూడా డీబీలో స్టోర్ అవుతుందా? తప్పకుండా స్టోర్ అయింది. ఎస్, అప్పుడైతే మనం సబ్మిట్ అనే బటన్ నొక్కేసామో వెంటనే దిస్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ అవర్ డీబీ. వెంటనే డీబీలో స్టోర్ అయిన తర్వాత వెంటనే మనకు ఫోన్ వచ్చింది, హే బాస్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎస్, వీఆర్ ఫ్రమ్ లోన్స్ డిపార్ట్మెంట్. డిడ్ యూ అప్లై దస్ లోన్? ఎస్ ఎస్, ఎస్టర్డే ఐ అప్లైడ్. రైట్, ఓకే, మీ డీటెయిల్స్ మీరంతా చెప్పండి. ఇక మొత్తం అక్కడి నుంచి మళ్ళీ స్టోరీ మొదలైంది. అట్లా అనమాట. అంటే వాళ్ళు ఏమంటారు, నో నీడ్ టు కమ్ టు బ్యాంక్, నో, జస్ట్ మీ ఇంట్లో ఉండండి, ఇది పేజ్ ఓపెన్ చేయండి, అప్లై చేయండి అంతే. అరే అన్ని బ్యాంకులు అంతే, అన్ని బ్యాంకులు అంతే. అప్లికేషన్స్ అప్లై చేసుకోవటం డైరెక్ట్ గా. ఎస్ ఎస్, మనం ఏ బ్యాంక్ తీసుకున్నా సరే, ఎనీ బ్యాంక్, రైట్. మనం సేవింగ్స్ అకౌంట్ అయినా కరెంట్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ అవన్నీ ఉన్నాయి అన్ని బ్యాంకులు ఉన్నాయి, ఒకటి కాదు, అన్నీ ఉన్నాయి, ఏ బ్యాంక్ వెళ్ళినా. అట్లా అనమాట. సో కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే జస్ట్ సింపుల్ గా నేను ఈ కంటెంట్ అయితే సింపుల్ గా ఇచ్చాను కానీ కానీ దానికి ఇంత ఎస్ స్టోరీ ఉంది. దిస్ ఇస్ వాట్ ఇండెక్స్ పేజ్. ఈ ఇండెక్స్ పేజ్ని జస్ట్ నేను ఏం చెప్పానంటే సింపుల్ కంటెంట్ తో చేశాను అనమాట. ఇదంతా పే చూసారా, ఇవన్నీ ఎంత టోటల్ గా చాలా ఉన్నాయి. మీరు ఇదిగోండి ఇవన్నీ క్లిక్ చేస్తా ఉంటే మరొక పేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం. రైట్, ఇట్లా అనమాట. మీరు ఇది అర్థం చేసుకో. ఇవన్నీ ఉన్నాయి సార్, ఎస్ ఎస్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ మొత్తం ఓకే. అంటే ఇవన్నిటిని మొత్తం బ్యాక్గ్రౌండ్ లో నడుస్తా ఉంది. నడిపించే వ్యక్తే వీడు. ఎవడు వాడు? ఎవరు ఎవరు ఆ వ్యక్తి? ఎంజినిక్స్. ఆ ఇంజనీరింగ్ వాడు చెప్పాడు ఏమని, "ఏయ్, నా పేరు ఇంజనీక్స్, నేను ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశాను, ఆ స్ట్రక్చర్ లో వీటిని పడేసి ఫస్ట్ మాత్రం ఇండెక్స్ పేజ్ మాత్రం index.html ఉండాలి తప్పకుండా. ఎందుకంటే ఐ వాంట్ టు వెరిఫై వెదర్ దిస్ ఇస్ ఇండెక్స్ ఫైల్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. కాబట్టి నేను అదే అందుకనే మీరు చెప్పినప్పుడు ఎస్ ప్రాజెక్ట్ బుక్లు తయారు చేసినప్పుడు కూడా మనం రాయమంటాడు, ఏ ఇండెక్స్ అని రాయి అంటాడు. బాబు ఇండెక్స్ పేజ్ మర్చిపోయావు, ఇండెక్స్ పేజ్, అరే ఇండెక్స్ పేజ్ ప్రింట్ తీయలేదురా, అరే ఇండెక్స్ మర్చిపోయావు అంటాడు. అండి ఇండెక్స్ పేజ్ లేకపోతే ఏ ఆర్ ఎవడరా నువ్వు, తీసుకుని ఇండెక్స్ పేజ్ ఇంక్లూడ్ చేసుకుని రా అంటాడు. ఎవరు? మన సారే. తప్పకుండా చాలా మందికి జరిగింది కూడా అది. రైట్. కాబట్టి ఇట్లాగే వీడు కూడా అదే అడుగుతున్నాడు, ఎవడు? ఇంజనీర్స్, ఏ ఇండెక్స్ పేజ్ ఏదిరా అంటాడు. అందుకోసం మనం ఇండెక్స్ పేజ్. సరే సార్, ఓకే, బాగానే ఉంది. సో ద కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఎక్కడ? ఈ సర్వర్ లో ఉంది కంటెంట్. ఈ సర్వర్ లో ఉన్న ఈ కంటెంట్ ని ఇప్పుడు సార్ మరి ఇప్పుడు గేట్ ఓపెన్ చేయాలి కదా మనం. ఏ గేటు? ఎస్, డైరెక్ట్ గా 80నే అంటే ఈ కంటెంట్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడానికి వస్తుందంటే ఎస్ ఒక బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, హెచ్టిటిపి రిక్వెస్ట్. ఎస్ అనుకో, హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్, ఈ రిక్వెస్ట్ ఇలా ఇలా ఎలా వస్తుందో అనమాట. అంటే ఇదేంటి సార్? ఇది బ్రౌజర్. ఎస్, ఇది బ్రౌజర్. అదేంది? గూగుల్ క్రోమా, జీసీనా, ఎఫ్ఎఫ్ మీ ఇష్టం. సో ఆ బ్రౌజర్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ టచ్ అవ్వాలి. ఇదేంది? ఇది మన లైనక్స్ మిషన్. లైనక్స్ మిషన్ ఆల్రెడీ ఏముంది? ఎంజినిక్స్ ఉంది. రైట్.
ఎంజినిక్స్ అనే వ్యక్తి ఉన్నాడు ఆల్రెడీ, రైట్. అక్కడ ఏముంది, కంటెంట్ కూడా ఉంది, కంటెంట్ ఈజ్ అవైలబుల్. బట్ ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఈ పేజెస్ కోసం రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు సింపుల్గా చెప్పాలంటే మిత్రమా, ఇక్కడ నువ్వు flipkart.com కొడతావు, రైట్. flipkart.com కొట్టినప్పుడు flipkart.com విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐపీ అడ్రస్గా కన్వర్ట్ అవుతుంది. ఐపీ ఎంత 1.2.3. ఉందనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా ఐపీ 1.2.3.4. ఓకే, అప్పుడు ఇంటర్నెట్ తీసుకొచ్చింది. ఓకే అమ్మాయ, నాకు దొరికావు. ఐపీ అడ్రస్ తెలుసు కదా, ఐపీ అడ్రస్ తెలిస్తే ఇంటర్నెట్ ఇలా ఎక్కడ రీచ్ చేస్తుంది. ఎందుకు, ఈ సర్వర్ ఐపీ ఇదే. ఓకే, ఆ సర్వర్ ఐపీకి ఈ ఫ్లిప్కార్ట్కి లింక్ ఎట్ట చేశారు? దట్ లింకింగ్ ప్రాసెస్ విల్ బి డన్ బై క్లౌడ్ ఇంజనీర్. That linking process will be done by a cloud engineer by using a service called Route 53. Route 53 మ్యాపింగ్ అనమాట. Route 53 అనే సర్వీస్ ఉపయోగించి మన ఫ్లిప్కార్ట్ ఏదైతే వెబ్సైట్ అడ్రస్ ఉందో అడ్రస్కి ఈ ఐపీని లింక్ మ్యాప్ చేస్తాం. మ్యాపింగ్ ఆ స్టోరీ అంతా ఆ Route 53 అప్పుడు వచ్చింది. అలాగ మ్యాపింగ్ జరిగిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత 1.2.3.4 సర్వర్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే నన్ను లోపలికి పంపి, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు, ఇప్పుడు వచ్చేసావు, నీకు పర్మిషన్ లేదు కదా అంటే డోర్ ఓపెన్ లేదు వీడికి. వీడెవడు వీడు వస్తున్నాడు, డోర్ ఓపెన్ లేదు. కాబట్టి డోర్ ఓపెన్ చేయాలని డోర్ నెంబర్ ఎంత, 80. ఆ డోర్ ఓపెన్ చేస్తేనే సర్వర్కి డోర్ ఓపెన్ చేయాలా, అప్పుడు ఇలా వస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే పోర్ట్ అంటాం బాస్, పోర్ట్ నెంబర్. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఒక గ్రూప్గా మనం చేస్తాం. ఆ గ్రూప్నే మనం ఏమంటామంటే సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తాం. ఎక్కడ, AWSలో సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తాం. ఎందుకంటే ఒక గ్రూప్లో ఎన్ని నెంబర్ అయినా పోర్ట్స్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. సార్ ఎన్ని పోర్ట్స్ ఉంటాయి ఏంటి సార్? చాలా ఉంటాయి బాస్. చాలా అంటే ఏంది, దగ్గరగా చెప్పాలంటే 65,000+ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. అరే అన్ని పోర్ట్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి? నో. కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. 65,000+ అంతే, 65,000+ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి, అన్ని నువ్వు గుర్తుపెట్టుకోలేవు. బట్ సమ్ ఆఫ్ ద పోర్ట్ నెంబర్స్ వీ మస్ట్ రిమెంబర్. దట్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్, నో ప్రాబ్లం. నేను చక్కగా చెప్తూనే ఉంటాను. ఓకే సార్, ఇప్పుడు 80 అనే పోర్ట్ నెంబర్ ఈ సర్వర్కి ఓపెన్ చేయాలంటే ఏం లేదు మిత్రమా, డైరెక్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, ఆ సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేయాలి. యాక్చువల్గా సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేయాలి. ఫస్ట్ అదే, ఫస్ట్ సర్వర్గా తయారు చేయాల్సింది, ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయాలి. తయారు చేసి దాని లోపల కొన్ని డోర్స్ని ఓపెన్ చేయాలా. అంటే 22 అనే ఒక డోర్ ఓపెన్ చేయాలా, 80 అనే ఒక డోర్. సో ఆ సెక్యూరిటీ గ్రూప్లో ఓపెన్ చేయడం అంటే ఏం సార్, ఏం లేదు, ఈ సెక్యూరిటీ గ్రూప్లో 22ని ఇంక్లూడ్ చేయి, 80ని ఇంక్లూడ్ చేయి, అంతే. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసేటప్పుడే బాబు నీకు ఏ పోర్ట్ నెంబర్స్ కావాలమ్మా అని అడిగిద్ది. నాకు 22 ఎంటర్ చేయి, 80 ఎంటర్ చేసి అయిపోయింది, సబ్మిట్ చేసిన తర్వాత ఈ గ్రూపు KKSG1 సెక్యూరిటీ గ్రూప్ అని వస్తుంది. ఆ సెక్యూరిటీ గ్రూప్ని యాక్చువల్గా ఈ సర్వర్కి అటాచ్ చేయాలి. ఎప్పుడు, సర్వర్ తయారు చేసేటప్పుడే. అయితే మీరు చేయలేదే అంటే, మనం ఎందుకు చేయలేదంటే కన్ఫ్యూజ్ అవుతారని చేయలే. రియల్గా మీకు ఆల్రెడీ తెలుసు ఆ ప్రాసెస్, బట్ అయినా కూడా నేను ఎందుకు చేయలేదంటే, సరే తర్వాత నెక్స్ట్ కంప్లీట్ చేసే టైంలో చూపిద్దామని చేయలేదన్నమాట. ఎందుకంటే కొంతమందికి మర్చిపోతూ ఉంటారు, మర్చిపోయినప్పుడు ఎలా చేయాలో తెలియక సర్వర్ని డిలీట్ చేసి మళ్ళీ పదరా మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసి అప్పుడు మళ్ళీ సర్వర్ని నో నథింగ్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ నీకు ఆల్రెడీ ఈ సర్వర్కి డిఫాల్ట్గా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ అసైన్ చేయబడి ఉంటుంది. ఒక కొత్త గ్రూప్ తయారు చేసేసి దానిని సర్వర్కి అటాచ్ చేసేసాడు ఎవరు, AWS. బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా మనకు సంబంధం లేకుండానే AWS ఒక గ్రూప్ని ఇచ్చేస్తాడు. ఆ గ్రూప్ అనేది 22 మాత్రం ఉంటుంది, ఆ గ్రూప్లో 22 మాత్రమే ఉంటుంది, 80 ఉండదు. కాబట్టి 80 లేదు కాబట్టి మళ్ళీ మనం 80ని ఎంటర్ చేయొచ్చు. అంటే నేనేమంటానంటే మిత్రులరా, సెక్యూరిటీ గ్రూప్ అనేది ముందుగా తయారు చేసి మనం లైనక్స్ మిషన్కి అటాచ్ చేయొచ్చు, నెంబర్ 1. లేదు నేను సెక్యూరిటీ గ్రూపే లేదు, నేను మర్చిపోయాను, అసలు సర్వర్ మొత్తం తయారు చేశాను, ఎంజినిక్స్ అనే సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేశాను, ఎంజినిక్స్ రీస్టార్ట్ చేశాను, అంతా చేశాను, బట్ నాకు ఇప్పుడు ఐ వాంట్ టు మోడిఫై ద సెక్యూరిటీ గ్రూప్. యూ కెన్ మోడిఫై ద సెక్యూరిటీ గ్రూప్ ఆల్సో అంటున్నా నేను. అంతే నేను చెప్పేది. నువ్వు సెక్యూరిటీ గ్రూప్ని మాడిఫై చేసుకో. మాడిఫై చేయలేకపోతే ఆ డోర్ ఓపెన్ కాకపోతే ఇక్కడ నుంచి వచ్చే రిక్వెస్ట్, బ్రౌజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్, ఇక్కడ డోర్ ఓపెన్ లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళేది. ఏమని, పేజ్ నాట్ ఫౌండ్,
సర్వర్ నాట్ రీచ్, సారీ పేజ్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ డిస్ప్లే చేయడానికి డోర్ ఓపెన్లో లేదు బాస్, అది విషయం. ఓకే, రైట్. అంటే కొంత అవగాహన పెంచుకున్న తర్వాత అర్థమైంది. కొంతమందికి ఏంటంటే స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, సార్ క్లాస్ చెప్తున్నాడా, కేకే సార్ చెప్తున్నాడా, చెప్పిన ప్రతిదీ 100% అర్థం కావాలరా. 100% అనేది ఎంసెట్లో ఫస్ట్ ర్యాంకర్ కూడా అర్థం కాదు. ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా అర్థం కాదు. వాడు మీ ముందు బిల్డప్ ఇచ్చి చెప్పడం వల్ల అసలు రహస్యం అది కాదు. ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు ఎస్ రుబ్బి 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 4 గంటల నుంచి వాడు పాపం పండగలు లేవు అవి లేవు ఇవి లేవు రుబ్బి 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 20 సార్లు కాదు 30 సార్లు రుబ్బితే గానీ ఫస్ట్ ర్యాంక్ రాలా. కానీ బయటకు వచ్చి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, రే రాత్రి ఏమో సినిమాకి వెళ్ళాను రా, మొన్నేమో ఫెస్టివల్ కదరా అక్క బావ అందరూ వచ్చేసారు వాళ్ళతో గడిపాను రా, ఏం చదువుతారులేరు అంటాడు. వాడు తెల్లారేసరికి వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కారణం ఏంది, వాడు చెప్పడు రే బాబు చదవరా, ఇట్లా చదవరా, ఇలా కూర్చో డార్క్ రూమ్ లో కూర్చో, ఎవరితో సంబంధం లేకుండా వాట్సాప్లో అవన్నీ తెగ్గొట్టేసి కూర్చో అని చెప్పడు. చెప్తే మనం ఎందుకు అట్లా ఉంటాం, మన ఫ్రెండ్స్ అంతే. కాబట్టి మిత్రులారా, ఫ్రెండ్స్ కూడా అబద్ధాలు చెప్తారు సార్, తప్పకుండా చెప్తాడు వాడు. ఎందుకు, అదొక ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వదు వాళ్ళకి. అంటే నేనేమన్నానంటే మీరు కూడా ఎట్లా అంటే, కేకే సార్ చెప్పిన కంటెంట్ మొత్తం నాకు అర్థం కాలేదురా, నేను ఈ కోర్స్కి ఎలిజిబుల్ కాదేమోరా, వేస్ట్ ఏమో నాకు. నో 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 నో, యు ఆర్ 100% ఎలిజిబుల్ టు ఎంటర్ ఇంటూ ఐటీ సెక్టార్. బట్ ఏదైనా సరే చెప్పిన వెంటనే చెప్పినట్లుగా ఒక మనిషికి ఒక బ్రెయిన్ రిసీవింగ్ పవర్ వేరే ఉంటుంది మిత్రులారా. ఒక రిసీవింగ్ పవర్ ఏంటంటే అతను మొత్తం దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పండగలు లేవు, చుట్టాలు లేవు, పెళ్లిళ్ళు లేవు, ఏం లేవు, వీడు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు, పై స్థాయికి వెళ్ళేంత వరకు ఎవరిని పట్టించుకోడు. అదొక మైండ్ సెట్ మెంటాలిటీ, వాడికి క్లాసే ఇంపార్టెంట్. కొంతమంది ఎట్లా కాదు, కాసేపు అది కాసేపు అట్లా, అలాంటి వాళ్ళకి అర్థం కాలేదని భయపడొద్దు అంటున్నా. దానికోసం ఈ డిస్కషన్, అంతేగాని నాకు వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే భయం వేస్తూ ఉంటుంది కొంతమందికి, నేను ఐటీకి ఫిట్ కాలేనేమో, నేను ఐటీకి రాలేనేమో, అయ్యో ఈ కేకే సార్ చెప్పింది నాకు అర్థం కాలేదే, నేను ఎట్లా చేయాలా. అందుకోసం మీలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ క్లాసు అయిపోయిన తర్వాత విను చక్కగా, అసలు వీడు సెక్యూరిటీ గ్రూప్ అంటున్నాడు ఏంటి, ఈ సెక్యూరిటీ గ్రూప్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇతను పాత క్లాసులు ఏమున్నాయి, ఇది ఇప్పుడు దాదాపుగా చెప్పాలంటే ఒక 9వ క్లాస్ 8 క్లాసులు తిరగి మొత్తం అర్థమైపోద్ది. ఎస్ యూ విల్ బి పర్ఫెక్ట్. ఎస్, డెఫినెట్ గా. ఏం లేదు, సింపుల్ గా మిత్రులారా, సబ్జెక్ట్ ఈజ్ మనీ అంతే. సబ్జెక్ట్ నీ దగ్గరకు వస్తే మనీ నీ దగ్గరకు వచ్చినట్టే. అంతేగాని జాబుల గురించి వేరే 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 ఆలోచనలు వద్దు. జాబులు వస్తాయి, అన్నీ వస్తాయి, మీరు పక్కగా సెటిల్ అవుతారు, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడే ఇదంతా వద్దు, ఆలోచనలు వద్దు. ఓకే, సరే. అంటే అర్థం కాలేదేమో అనుకొని చెప్తున్నా, దయచేసి అలాంటి వాళ్ళు ఫీల్ అవ్వద్దు. మీరేమంటే అంటే అంటే అసహనానికి లోనైపోయి సబ్జెక్ట్ వినరు అనేది నా ఆలోచన. అందువల్ల నేను ఇది చెప్పడం, అంటే లేదు నేను అసలు చెప్పలేదు. ఎందుకంటే మోటివేషన్ లేకపోతే ప్రతి మనిషి కూడా మనకి ముందుకు అడుగు వేయలేడు. ఎస్, ప్రతి వ్యక్తికి ఒక మోటివేషన్ ఉండాలా, చేసే వ్యక్తి కూడా ఉండాలా. చేయలేకుండా ఊరికే ఏదో టీవీలో రేడియోలో కనపడ్డట్టు ఊరక వినిపించి నేను వెళ్తే మీకు ఏమి ఎక్కదు కూడా సబ్జెక్ట్ అట్లా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి మిత్రులారా. సరే, సరే సార్, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఈ ఇక్కడ మనం హెచ్టిటిపి ఉన్నాడు, ఇదంతా ఉన్నాడు ఉన్నాడు ఉన్నా కూడా మనకి గేట్ ఓపెన్ లో లేదు కాబట్టి వి కెనాట్ ఏబుల్ టు ఎస్ వి కెనాట్ ఏబుల్ టు గెట్ ద పేజెస్. పేజెస్ రావు మన దగ్గరికి, నో, కనెక్షన్ కట్. ఎందుకు, గేట్ నెంబర్ 80 ఓపెన్ లో లేదు. గేట్ నెంబర్ 80 అంటే పోర్ట్ నెంబర్ అనేది, పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ లో లేదు, నో. కాబట్టి ఇది ప్రాబ్లం. అందుకోసం మనం పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ చేయాలి. ఎక్కడ, సరే సార్, పోర్ట్ నెంబర్ ఓపెన్ చేయకుండా చేస్తే ఏమైంది, ఏమి రాదు, నథింగ్ ఈజ్ దేర్. ఏమన్నా అయిద్దా, ఎస్ ఫ్రెండ్స్, ఏమైనా అవుతుందా, నథింగ్ ఈజ్ దేర్. సార్ కావాలంటే మీరే చూడండి మనకి. ఓకే, 1 minute పాస్. ఓకే ఓకే, 1 minute వస్తున్నాను. దీన్ని తీసుకొని అంటే రీఫ్రెష్ కొడదామని చూస్తున్నా. ఓకే గుడ్, రీఫ్రెష్ చేశాను. ఓకే, కాఫీ ఈ అడ్రస్ తీసుకొని, అంటే మనకి ఐపీ అడ్రస్ అదే వెబ్సైట్లు లేవు. అంటే వెబ్సైట్కి ఐపీలు మ్యాచ్ చేయాలంటే రౌట్ 53 సర్వీస్కి వెళ్ళాలి, మనకు లేదు కదా. అందుకని నేను జస్ట్ ఇలా టైప్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు ఇలా ఉంది బాస్. ఓకే, దిస్ ఇస్ మై 3.77121. ఎస్,
కొంతమంది ఎవరైనా ట్రై చేస్తారా? దీనికి వర్కౌట్ అవుతుందేమో, వెబ్ పేజ్ కనిపిస్తుందేమో చెక్ చేస్తారా? ఎంత సార్ నెంబరు? ఇదే నెంబర్, ఇదే నెంబర్ 3.7.71.21. దిస్ ఇస్ మై సర్వర్ ఐపీ అడ్రస్. బట్ సర్వర్లో వెబ్ కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ని మీరు చూడగలరా లేదా ఒకసారి చేయండి. ఎస్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? Yeah, not reachable. ఎస్ ఎస్, నాట్ రీచబుల్. రైట్, ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇలాగో ఇక్కడ ఇలాగా ఉంటుంది. చూసారా? ఇట్లా తిరుగుతూ ఉంటుంది అంతే. ఇది తిరుగుతుంది, చూసారా? తిరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఓకే, సో ద సైట్ కెనాట్ బి రీచ్డ్ అంటే ఇది కరెక్ట్ అని ఇచ్చాం, బట్ నాట్ రీచబుల్ అంటే అక్కడ కనెక్షన్ లేదు, అంటే ఆ పోర్ట్ నెంబర్ అందుబాటులో లేదు. కాబట్టి ఇప్పుడు పోర్ట్ నెంబర్ అందుబాటులోకి తీసుకురావాలంటే ఈ సర్వర్కి పోర్ట్ని యాడ్ చేయాలా, అంటే గేట్ ఓపెన్ చేయటం అంటారు అంతే. సో పోర్ట్ని ఎలా యాడ్ చేస్తారు సార్? ఏం లేదు, సింపుల్గా మీరు ఇదిగోండి, ఒక ఇది ఇన్స్టాన్స్, ఇది ఇన్స్టాన్స్ రన్నింగ్ ఉంది. ఎస్, మై ఇన్స్టాన్స్ ఈజ్ రన్నింగ్ రైట్ నౌ. గుడ్. ఇక్కడ నడిసే ఇన్స్టాన్స్ కి సెక్యూరిటీ గ్రూప్ ఉందా? ఉంది. మరి మేము ఎలా తెలుసుకోవాలి సార్? సింపుల్, ఇలా క్లిక్ చేయి, ఇక్కడ సెక్యూరిటీ అనేది ట్యాబ్ క్లిక్ చేయి. ట్యాబ్ క్లిక్ చేసిన వెంటనే ఇదిగో సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి, ఉన్నాయి. ఎస్ ఎస్. అయితే ఇక్కడ ఉన్నాయి కానీ పోర్ట్ నెంబర్ 22 ఈజ్ పాసిబుల్. అంటే ఏంది? మనం లోపలికి వెళ్ళడానికి ఉంది కానీ అవతల వచ్చే బ్రౌజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఓపెన్ చేసుకొని గేట్ లోపలికి ఇచ్చేదానికి అవకాశం, గేట్ లేదు ఇక్కడ. అందుకోసం మనం 80 గేట్ని ఇక్కడ ఓపెన్ చేయాలి. మరి ఇప్పుడు ఆల్రెడీ గేట్స్ 22 ఉంది కదా, 18 ఎలా ఓపెన్ చేస్తారు దీనికి? ఎస్, అంటే దట్ మీన్స్ వాట్? వీఆర్ మోడిఫైయింగ్ ద సెక్యూరిటీ గ్రూప్ అంతే. వీఆర్ యాడింగ్ సమ్ మోర్ పోర్ట్ నెంబర్, ఆర్ వీఆర్ మోడిఫైయింగ్ ద సెక్యూరిటీ గ్రూప్. సార్ మాకు అర్థం కాలేదు, కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. ఏం లేదు మిత్రులారా, ఇదిగోండి టెర్మినాలజీ ఒకటే. ఎట్లా అంటే ఎస్, ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తాం? వీఆర్ వీఆర్ మోడిఫైయింగ్ సెక్యూరిటీ గ్రూప్. కరెక్టేనా? కరెక్టే, వర్డ్ కరెక్టే, సెక్యూరిటీ గ్రూప్, రైట్. ఆర్ వి యాడ్ పోర్ట్ నెంబర్ టు ద ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఎగ్జిస్టింగ్ EXI, ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, రెండు ఒకటేనా? రెండు మీనింగ్ ఒకటే. ఎస్, అంటే కొంతమంది మిమ్మల్ని ఆడుకుంటారు ఆట. అంటే వేరే టైప్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు పోర్ట్ నెంబర్ యాడ్ చేయటం అంటే ఏంటంటే ఇదే. యా బాబు, మాడిఫై చేయటం అన్నా పోర్ట్ నెంబర్ యాడ్ చేయటం అన్నా సెక్యూరిటీ గ్రూప్లోకే కదా ఇదంతా. కాబట్టి ఇలా మీరు రెండు పదాలకి ఇదే అర్థం, రైట్. సో అంటే ఇక్కడ ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్, వి అటాచ్ పోర్ట్ నెంబర్ టు ద సర్వర్. కొంతమంది అట్లా మాట్లాడతారు, కొంతమంది వి ఓపెన్ పోర్ట్ నెంబర్ టు ద సర్వర్. సర్వర్కి పోర్ట్ నెంబర్ ఓపెన్ చేస్తున్నాను, సర్వర్కి పోర్ట్ నెంబర్ అటాచ్ చేస్తున్నాను. అసలు సర్వర్కి పోర్ట్ నెంబర్ పోర్ట్ నెంబర్ ఓపెన్ చేయటం అన్నా, సర్వర్కి పోర్ట్ నెంబర్ అటాచ్ చేయటం అన్నా ఇంతే అనుకోండి. సో సార్, ఈ 4 పదాలకి ఒకటే మీనింగా? ఈ 4టికి ఒకటే మీనింగ్, రైట్. మొత్తం మీరు ఎవరైనా సరే ఇలాంటి భాషలో మీరు అడిగినప్పుడు ఇలా చెప్పండి, బాబు ఏం లేదు, పోర్ట్ నెంబర్ యాడ్ చేయాలా, పోర్ట్ నెంబర్ ఓపెన్ చేయాలా, పోర్ట్ నెంబరు సర్వర్కి అటాచ్ చేయాలా అంటే ఏందనుకున్నావు? పోర్ట్ నెంబర్ ఎక్కడ అటాచ్ చేయాలా? అసలు పోర్ట్ నెంబర్ అనేది సెక్యూరిటీ గ్రూప్లో ఉంటుంది. ఆ సెక్యూరిటీ గ్రూప్కి మనం అటాచ్ చేయాలా, సెక్యూరిటీ గ్రూప్లో మనం యాడ్ చేయాలి అంతే. దాన్నే వాడు వేరే 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 అర్థాలుగా మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటాడు. వి అటాచ్ పోర్ట్ నెంబర్ టు ద సర్వర్, వి ఓపెన్ పోర్ట్ నెంబర్ టు ద సర్వర్, ఎట్లా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అర్థం చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు నేనైతే ఎస్ సెక్యూరిటీ గ్రూప్ దగ్గర ఉన్నాను. అయితే ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ, ఇదిగోండి దీన్ని క్లిక్ చేయండి సార్. ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్కి ఒక పోర్ట్ నెంబర్ని ఎలా యాడ్ చేయాలంటే ఇదే సింపుల్. ఓకే, సరే ఇక్కడ వెంటనే ఇది క్లిక్ చేయాలా? అంతే, దీన్ని క్లిక్ చేయండి డైరెక్ట్గా. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ మనకి చూడండి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. అంటే ఎడిటింగ్ అంటే ఏంది?
నువ్వు ఒక పోర్ట్ నెంబర్ యాడ్ చేయాలంటే ఎడిటింగ్ చేయాలి కదా, అందుకోసం ఎడిటింగ్ ఇది. ఎస్ మరి పోర్ట్ నెంబర్ ఎక్కడ యాడ్ చేయాలా? ఇదిగో ఇక్కడ యాడ్ 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 రూల్ అని ఉంది, పోర్ట్ నెంబర్ లేదుగా. అంటే రూల్ అంటే అర్థం ఏంటంటే బాబు, ఒక ప్రొసీజర్, అంటే క్రమ పద్ధతిలో జరగటానికి సంబంధించిన ఒక విషయాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయి. ఎవరెవరు లోపలికి రావచ్చు, ఎవరెవరు లోపలికి రాకూడదో ఒక రూల్ పెట్టుకుంటాడు అంతే. దాన్నే ఇక్కడ రూల్ అంటున్నాడు వాడు, రైట్? సో యాడ్ రూల్ అని అంటే ఓకే. యాడ్ రూల్ అంటే ఎవరు ఆ వ్యక్తి, వచ్చే వ్యక్తి ఎవరు? ఆ వచ్చే వ్యక్తి పేరే ఆ వచ్చే వ్యక్తి పేరు ఏంది ఫ్రెండ్స్? వచ్చే వ్యక్తి పేరు ఏంది? హెచ్టిటిపి. వచ్చే వ్యక్తి వాడే, వాడి పేరు ఇక్కడ మనం ఇవ్వాలి. అరే బాబు హెచ్టిటిపి అని వస్తున్నాడు, వాడిని అలౌ చేయి అంతే. వాడి నెంబర్ ఎంత? 80. ఓకే. ఇక్కడ ఎక్కడి నుంచి అయినా సరే వాడు వస్తాడు, వాడిని ఓపెన్ చేసి వాడికి యాక్సెస్ ఇచ్చేసి. ఓకే. దీన్ని కూడా కావాలంటే ఎనీవేర్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ సర్వర్, ఎనీబడి కెన్ గెట్ ద పేజెస్ ఫ్రమ్ దిస్ సర్వర్. ఎందుకు? మన 2 పోర్ట్ నెంబర్లు, 22 పోర్ట్ నెంబర్ ఉంది, 80 ఉంది, రైట్? సో సేవ్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనం సేవ్ చేసి డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోయి మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ కొట్టండి, రీఫ్రెష్ అయిపోయింది. సార్ ఇప్పుడు వస్తుంది అంటారా సార్ డైరెక్ట్గా? ఇప్పుడు చూడండి, ఇదే 3.7 ఉంది కదా, ఓపెన్ అయింది సార్. 3.7 ఇప్పుడు నేను ప్రెస్ చేసినా కూడా చూసారా? అరే అయిపోయింది సార్. ఇదిగో ఇన్స్టో స్టూడెంట్ లాగిన్ వచ్చేసి మొత్తం మనం ఏదైనా మన ఇష్టం. సో పాస్వర్డ్ మన ఇష్టం. రిమెంబర్ లాగిన్ కొడితే అక్కడ డీబీకి వెళ్ళి ఇది కనెక్ట్ అవ్వాలా. ఓకే, మరి ఏం చేయాలా? క్వరీస్ రాయాలా, దానికి దీనికి కనెక్షన్ ఫ్రెండ్స్ రాయాలి. ఎక్కడ? బ్యాక్ ఎండ్లో. ఓకే, దిస్ విల్ బి డన్ బై జావా, పైథాన్ నేర్చుకున్న వాళ్ళు బ్యాక్ ఎండ్లో కోడ్ రాయాలి ముందు అర్జెంటుగా. ఎక్కడికి? ఇక ఫ్రంట్ ఎండ్కి కనెక్టివిటీ ప్లస్ బ్యాక్ ఎండ్కి కనెక్టివిటీ ప్లస్ డీబీకి కనెక్టివిటీ, మొత్తం ఎవరు చూడాలా? వాళ్ళే చూడాలి, మనకు సంబంధం లేదా? మనకు సంబంధం అయితే ఇక్కడ మనం నెట్వర్కింగ్ మొత్తం మనమే చేస్తాం. హోల్ అండ్ సోల్, ఆల్ ద థింగ్స్ విల్ బి క్రియేటెడ్ బై క్లౌడ్ ఇంజనీర్. అంటే ఎలాగా క్లౌడ్ ఇంజనీర్ మనకు ఉపయోగపడతాడు? ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ పేజీని క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళాలి, కానీ వెళ్ళదే. ఎందుకు? లేదు కదా మనకి బ్యాక్ ఎండ్లో ఏది లేదు కదా, కోడ్ లేదు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇవన్నీ కూడా బాస్ టోటల్గా ఇదిగో మనకి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సర్వర్. అంటే ఇక్కడ ఏముంది? ఇది ఎంజినిక్స్ ఉంది, కంటెంట్ ఉంది, ఎంజినిక్స్ ఉంది, కంటెంట్ అన్నిట్లో ఉండాలి. ఎంజినిక్స్ అన్నిట్లో ఉండాల్సిందే, లేకపోతే ఎట్లా? ఎంజినిక్స్ ఉండాలి, కంటెంట్ ఉండాలి. ఆఫ్టర్ వర్డ్స్ దిస్ థింగ్స్ విల్ బి ఫార్వర్డ్ టు దిస్ ప్లేస్. మళ్ళీ ఈ ప్లేస్లోకి వస్తాయి ఎగ్జాక్ట్గా. మళ్ళీ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ డీబీ. ఓకే, డీబీలు మళ్ళీ వేరే సపరేటా? సపరేటే, డైరెక్ట్గా సపరేట్. సో ఇక్కడ మనం ఏమని పిలుస్తాం? ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇవి సర్వర్లే. ఓకే, ఇవి కూడా సర్వర్లే. ఓకే, ఇవి కూడా సర్వర్లే. అయితే ఇవి డీబీ సర్వర్లు, ఇదేమో అప్లికేషన్ కోడ్ ఉన్న సర్వర్లు. యాక్చువల్గా అప్లికేషన్ కోడ్ అంటే ఏంటి సార్? జావా, పైథాన్, .NET, కోబాల్ ఇలాంటి లాంగ్వేజెస్ ఉపయోగించి రాసిన కోడ్ ఇక్కడ ఉంటుంది. ప్లస్ మనం డీబీతో ఎలా కనెక్ట్ అవ్వాలో ఎస్క్యూఎల్ క్వరీస్ కూడా ఇక్కడే రాసి పెడేస్తారు కొంతమంది. అయితే ఈ సర్వర్లో ఉంటాయి. సో డైరెక్ట్గా మనం రిక్వెస్ట్ అనేది ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ పేజీ రిక్వెస్ట్ చేసినప్పుడు పేజ్ ఓపెన్ అయింది, అదే ఇదే. మనం లాగిన్ అవ్వడానికి సంబంధించి అప్పుడు మళ్ళీ మనం డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి. డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ ఎస్క్యూఎల్. అరే బాబు డేటాబేస్ ఇదిగో అలానే వ్యక్తి కేకే వచ్చాడు, వాడేమో కేకే అని రాశాడు, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమో KK@123 ఉంది. నీ డేటాబేస్లో ఈ డీటెయిల్స్ కరెక్ట్గా వెళ్ళాక నాకు మంచి పంపించరా బాబు అంటాడు. ఎవడు? ఎస్క్యూఎల్. పంపించే వ్యక్తి ఎవడు? డీబీ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్. డీబీ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటుంది. ఆ డీబీ సాఫ్ట్వేర్ ఏంది? అదే దాని పేరే ఆర్కిల్ ఎస్క్యూఎల్, MySQL, ఎస్క్యూఎల్ సర్వర్. అరే ఎస్క్యూఎల్ సర్వర్ అంటున్నారు, ఏంది? అదేంది సర్వరా? కాదు, ఇది డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. ఇది యాక్చువల్గా ఇది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. తర్వాత DB2 ఇవి ఎస్క్యూఎల్తో పనిచేస్తాయి. కొన్ని ఉన్నాయి ఎస్క్యూఎల్ అవసరం లేకుండా కూడా ఉన్నాయి బాస్. డీబీ సాఫ్ట్వేర్లు ఎస్క్యూఎల్ లేకుండా కూడా పనిచేస్తాయి. అయ్యో అట్లా కూడా ఉందా? అవును ఉంది. అప్పుడు అదే ప్రపంచం సృష్టిస్తుంది. వితౌట్ SQL queries ఆల్సో వీ కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ ద DB.
బట్ అలాంటి డీబీ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడతాం. సో ఈ కాన్సెప్ట్ మొత్తానికి మనం AWS లోనే వస్తాము, మాట్లాడతాము. AWS లోనే ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ పేరు ఆర్డిఎస్. ఆర్డిఎస్ అనే సర్వీస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అప్పుడు టోటల్ గా మీకు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కి, ఇక్కడ అప్లికేషన్ సర్వర్ కి, ఇక్కడ DB సర్వర్ కి మధ్యలో ఎలాంటి అంటే ఇంటరాక్షన్ ఉందో కూడా నేను మీకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం అప్లికేషన్ అంతా రన్నింగ్ చేసి చూపిస్తాను. అదే కాకుండా ఇప్పుడు సార్ మీరు బోర్డు మీద రాశారు, ఏం రాశారు? ఇదేంది? ఇది అప్లికేషన్ సర్వర్ అని రాశారు. ఓకే ఓకే. ఇదేం రాశారు? ఇది DB సర్వర్ అని రాశారు. ఓకే ఓకే. మరి ఇక్కడ ఇదేంది? ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని రాశారు. వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్రొడక్షన్ సర్వర్. ఇది అంతే, ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంతే. ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్లు ఇవే. ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్లే మనకి ఎక్స్పోజ్ అవుతున్నాయి. దట్ ఈస్ పబ్లిక్. అంటే పబ్లిక్ కి ఎక్స్పోజ్ అయ్యే సర్వర్లే ప్రొడక్షన్ సర్వర్లు అంతే. ద పబ్లిక్ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్స్ ఈజీలీ. బట్ అప్లికేషన్ సర్వర్ అంటే ఏంది? కోడ్ ఉన్న సర్వర్లు. ఈ సర్వర్లు పబ్లిక్ యాక్సెస్ చేసుకోలేవా? నో నో నో. మరి ఎక్కడి నుంచి పబ్లిక్ అనేవాడు వీటికి ఇస్తాడు, వీటి నుంచి డైరెక్ట్ గా ఈ సర్వర్లకి మళ్ళీ కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ చేయాలంటే ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. ఓకే. మరి అప్లికేషన్ సర్వర్ నుంచి DB సర్వర్ కనెక్ట్ అవ్వాలి కదా. ఈ కనెక్షన్ ఇచ్చేది ఎవరు? ఇక్కడ DB సర్వర్ ఇదిగో ఇలా పనిచేయి అంటే పనిచేయడానికి రిక్వెస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా. అప్లికేషన్ సర్వర్ నుంచి DB సర్వర్ రిక్వెస్ట్ వెళ్ళాలి. ఎస్, దట్ ఈస్ వాట్ నెట్వర్కింగ్. దానికి సంబంధించి AWS వాడు చక్కగా ఒక సర్వీస్ ఇచ్చాడు. ఆ సర్వీస్ పేరే ద పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ నేమ్ ఈజ్ VPC. ఎస్, ఆ VPC అనే సర్వీస్ అప్పుడు ఇది మీకు అర్థమైతే మళ్ళీ ఓకే ఓకే. ఎస్ అంటే ఆ విధంగా నేను కోర్సుని డివైడ్ చేసి పడేసాను మీకు తెలియకుండానే. చాలా మంది ఏదో అనుకుంటారు, కానీ నో. కోర్స్ ఎలా నేర్చుకోవాలి, స్టూడెంట్కి ఎలా అర్థమైపోయి ఇదంతా డిజైన్ వేరే ఉంటుంది బాస్. అంతేగాని మొత్తం టోటల్గా నాకు VPC వచ్చు, RDS వచ్చు, అవి వచ్చి ఇవి వచ్చి అని మొత్తం చెప్తా ఉంటే కలబాదుకుంటారు స్టూడెంట్స్. రైట్? వై? బికాస్ అ స్టూడెంట్ ఈజ్ నాట్ ఫెమిలియర్ విత్ AWS. ఆ స్టూడెంట్ ఈజ్ నాట్ ఫెమిలియర్ విత్ VPC ఫస్టే చెప్తే పిచ్చెక్కిపోద్ది, వాడు కోర్స్ కూడా నేర్చుకోలేడు. నెట్వర్కింగ్ ఫస్టే చెప్తే కోర్స్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. నో బడీ. ఎస్, ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ హావ్ సీన్ సో మెనీ క్యాండిడేట్స్ దగ్గర. కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలనేది ముందు మాకు తెలుసు బాస్. దాని ప్రకారమే క్లాసులు మొత్తం వస్తాయి. అంతేగాని క్లాసులో ఇది ముందు చెప్పు, ఇది వెనక చెప్పు, అది ముందు చెప్పు, ఇది చెప్పేదానికి చెప్పొచ్చు కానీ ప్రయోజకులు అవ్వలేరు. ఎస్, కంటెంట్ ఉండదు మీ దగ్గర. బయటకు వచ్చేస్తారు ఒక 1 year అలా చేసి బయటకు రాస్తారు. నేను చెప్పింది కానీ వింటే 1 year కాదు, 20